హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు స్త్రీలకు కల్పించిన హక్కులపైన సుప్రీం న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం కొన్ని కీలకమైన తీర్పులను ప్రస్తావించింది. అవేంటో చూద్దాము. మరియు స్త్రీలకు కల్పించిన రాజ్యాంగ రక్షణలు, స్త్రీలకు మాత్రమే కొన్ని రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఇక్కడ లింక్ చేసుకుంటూ ఈ రోజున వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ విమెన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నింటిని కూడా ఇక్కడే నేను చర్చిస్తాను. ఎగ్జాంపుల్, ఈరోజు వార్తలు నిలిచిన వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా, ఇటీవల వార్తలు నిలిచిన పీరియడ్ లీవ్స్ కానివ్వండి, సో అలాంటి అంశాలన్నీ కూడా ఒకే దగ్గర చెప్తాను. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు ఢిల్లీ హైకోర్టు యూపీఎస్సీని కొన్ని కీలకమైన అంశాల విషయంలో ప్రస్తావించింది. ఏంటంటే ఇటీవల సివిల్స్ నోటిఫికేషన్ సంబంధించి రిజర్వేషన్స్ అనే అంశం విషయంలో, అదేంటో చూద్దాము. వికలాంగులకు కల్పించిన రిజర్వేషన్స్ ఏంటో, ఆ చట్టం ఏంటో చూద్దాము. అండ్ నెక్స్ట్ ఈరోజు అంతర్జాతీయ అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అంతకుముందు చెప్పాను మౌంట్ మెరాపి అన్నట్టుగా, ఈ రోజున ఇండోనేషియాకు సంబంధించి ఒక అగ్నిపర్వతం వార్తలో నిలిచింది. సో అగ్నిపర్వతం సంబంధించి ఏంటి అంశము, మరియు దాంతోపాటు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీకు ఇమేజ్లో చూపిస్తాను. అక్కడ అగ్నిపర్వతాలు ఎక్కడ ఎక్కువగా విస్ఫోటనాలు జరుగుతాయి, యాక్టివ్ వల్కనోస్, దానికి సంబంధించి కానివ్వండి. మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ వేస్ట్కి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు వార్తల్లో ఉంది, దానికి సంబంధించి కానివ్వండి. మరియు రాష్ట్రీయ అంశాలు వైఎస్ఆర్ చేయూత, తెలంగాణ అంశాలకు వస్తే ఎగ్జాంపుల్ గిరిజన శాఖ వారి భాషల్లో, గిరిజనుల భాషల్లో పుస్తకాలు తెస్తున్నట్టుగా కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. అవేంటో చూద్దాము. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇన్ డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు విమెన్ రిలేటెడ్ ఇష్యూ. సుప్రీంకోర్టు ఇటీవల స్త్రీలకు కల్పించిన వారసత్వ హక్కు ఏదైతే ఉంటుందో, ఆస్తి హక్కు, దానికి సంబంధించిన అంశాన్ని చూద్దాం. సో చూడండి, ఇద్దరూ సమానమే, స్త్రీ పురుషులు ఎప్పుడైనా సమానమే అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కొత్తగా చెప్పట్లేదు. గుర్తుంచుకోండి, రాజ్యాంగమే ఈ నిబంధనను చెప్తుంది. అండ్ ఇంకొక అంశం చూడండి, ఈరోజు రాజ్యాంగంలో స్త్రీ పురుషులు సమానము అనే నిబంధన పక్కన పెడితే స్త్రీల కోసమే కేటాయించబడ్డ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. స్త్రీల కోసం మాత్రమే కేటాయించబడ్డాయి. ఆ నిబంధనలని ఎటే క్లాసులు మీకు చెప్తాను ఇప్పుడు. అంటే ఒక చిన్న అంశం ఏంటో గుర్తుంచుకోండి, రాజ్యాంగంలో, భారత రాజ్యాంగం, భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పురుషుల కోసం కేటాయించబడ్డ ఎక్స్క్లూజివ్, పురుషులకి మాత్రమే అమలవుతుంది ఈ నిబంధన అని ఏది లేదు. కానీ స్త్రీల కోసం మాత్రమే ఈ నిబంధన అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో అలాంటి అంశాలు రాజ్యాంగం చెప్తుంది. ఈ రోజున సుప్రీంకోర్టు ఒక అంశంతో వార్తల్లోకి వస్తే ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు సమానమని వార్తను ఒక 2-3 రోజులు ప్రతి ఒక్కరు ప్రచారం చేసుకుంటారు, అంతే. అంతకు తప్పించి వేరే జరగదు, ఏం లేదు. బట్ రాజ్యాంగం మాత్రం, సుప్రీంకోర్టు ఎప్పుడైనా రాజ్యాంగం పైన, పార్లమెంట్ చేసిన చట్టాల పైన మాత్రమే ప్రస్తావిస్తుంది. సో అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక చట్టం పైన ప్రస్తావించింది అంటే ఆ చట్టము అంతకు ముందే ఉంది, అంటే అంతకు ముందే మనకు తెలిసి ఉండాలి. కానీ సుప్రీంకోర్టు నుండి వార్తాపత్రికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నాం. సో ఏంట అంశం అంటే గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, 2005 సెప్టెంబర్ 9కి సంబంధించి ఒక సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. దానికంటే ముందు జరిగిన ఒక చట్టం చెప్తాను. పార్లమెంటు 1956లో స్త్రీలను ఉద్దేశిస్తూ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంటంటే హిందూ వారసత్వ చట్టం. హిందూ వారసత్వ చట్టం. ఈ చట్టం, హిందూ వారసత్వ చట్టం 1956 ఏం చెప్తుంది అంటే, వారసత్వంగా వచ్చే ఆస్తి పైన స్త్రీ పురుషులకు ఇద్దరికి సమానమైన హక్కు ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నారు, ఒక దంపతులు, భార్యాభర్తలు ఉన్నారు, వారి సంతానం ఉన్నారు. సో ఆ వారి సంతానం ఎవరైతే ఉంటారో, కూతురు కుమారుడు, వారి ఇద్దరికి కూడా ఈ వారసత్వంగా వస్తున్న ఆస్తి పైన సమానత్వమైన హక్కు ఉంటుంది అని చెప్పేసి 1956లో చట్టంగా వచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ మళ్ళీ 2005 సెప్టెంబర్ 9న కొన్ని సవరణలు చేస్తూ అంశాన్ని తీసుకొచ్చారు పార్లమెంట్. సో ఈ రోజున సుప్రీంకోర్టు ఎవరి ఆధ్వర్యంలో అంటే, అరుణ్ మిశ్రా గారి ఆధ్వర్యంలో సర్వోన్నత న్యాయస్థానం, అరుణ్ మిశ్రా గారి ఆధ్వర్యంలోని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అని గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు ఏం ప్రస్తావించింది అంటే, ఈ చట్టం ఏదైతే ఉందో 2005 సెప్టెంబర్ 9 నుండి వచ్చిన సవరణ చట్టము రెట్రోస్పెక్టివ్ అని ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. రెట్రోస్పెక్టివ్ పాలిటీలో కొన్ని అంశాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు చూశారు, ఆర్టికల్ 370 తొలగించబడింది అని చూస్తారు.
ఆర్టికల్ 370 లిఫ్టింగ్ అని అలా ఇలా అనకూడదు, డిలీటింగ్ అని అనకూడదు, రిపీల్డ్ అనాలి. రిపీల్డ్ అంటే రాజ్యాంగంలో తొలగించబడింది అన్నట్టు. ఎప్పుడైనా రాజ్యాంగంలో పర్టికులర్ జార్గాన్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ పదాలను మాత్రమే వాడాలి. హెల్డ్ అని, అప్హెల్డ్ అని, రిపీల్ అని. తొలగించబడడం అంటే డిలీటెడ్ అనకూడదు, రిపీల్ అనాలి, లిఫ్టింగ్ అనకూడదు. సో ఇలాంటి అంశాలు ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ రోజున పార్లమెంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రెట్రోస్పెక్టివ్ అనే ఒక అంశం విషయంలో సుప్రీంకోర్టు ప్రస్తావించింది. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, కొంచెం లెంత్ అయినా చూడండి. కొంచెం ఏంటంటే, సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన రెట్రోస్పెక్టివ్ని మీకు ఉదాహరణ చెప్తాను. ఎగ్జాంపుల్, కేంద్రం మొత్తం, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలే కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలే కానివ్వండి, ఒక చట్టం చేసింది అనుకోండి. ఎగ్జాంపుల్, ఈరోజు కరోనా సిచ్యువేషన్ దృష్ట్యా మాస్క్ ఈజ్ మ్యాండేటరీ, వితౌట్ మాస్క్ నో వన్ కెన్ బి అలౌడ్ అవుట్ సైడ్ అన్నది అనుకోండి. అంటే ఏంటి, మాస్క్ లేకుండా ఏ వ్యక్తి అయినా కూడా బయటికి వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా తనకు ఒక 3 రోజుల జైలు శిక్ష, 3,000 రూపాయల జరిమానా అని ఒక చట్టం వచ్చింది అనుకోండి. ఆ చట్టం ఏదైంది, ఎగ్జాంపుల్ ఈరోజు ఆగస్టు 12 కదా, ఆ చట్టం ఏ రోజు నుండి అమలవుతుంది అని చెప్పేసి ఆ గెజిట్ ఉంటుంది కదా, అధికారికంగా వచ్చే చట్టం. ఆ గెజిట్ లో డేట్ ఉంటుంది, ఆగస్టు 20వ తేదీ నుండి ఎవరైతే మాస్క్ లేకుండా బయటికి వస్తారో వారు శిక్షార్హులు అని చెప్పేసి ఉంటుంది. కానీ ఈ ఆగస్టు 19, ఆగస్టు 18 ఈ తేదీల్లో బయటికి వచ్చిన వారికి అది శిక్ష కాదు. కానీ ఏ రోజైతే ఆ చట్టాన్ని అమలు చేస్తున్నారో ఆ రోజు నుండే శిక్ష. సో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటారు దీన్ని, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్. ఇక మీదట ఆ తర్వాత మాత్రమే అది ఒక చట్టం అని. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే, ముఖ్యంగా క్రిమినల్ కేసెస్, క్రిమినల్ చట్టాలకి రెట్రోస్పెక్టివ్ అనేది ఉండదు అంశం. సో రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే, ఒక చట్టం అమల్లోకి వచ్చినప్పుడు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించిన అంశాల విషయంలో కూడా అది అమలు అవుతుంది. ఈ రోజున సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశము ఆస్తి హక్కుకు సంబంధించింది. సో ఈ రోజున కేసు ఏంటంటే, ఒక వ్యక్తి ఆస్తి హక్కుకు సంబంధించి 2005 కంటే ముందే తండ్రి చనిపోయాడు. ఆ తండ్రి చనిపోతే ఆ కూతురు ఎవరైతే ఉంటారో వారికి ఆ తండ్రి నుండి వచ్చే ఆస్తిలో హక్కు ఉంటుందా ఉండదా అనేదే కేసు ఈరోజు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తండ్రి బతికున్నా చనిపోయినా, కూతురు బ్రతికున్నా చనిపోయిన, ఒకవేళ కూతురు చనిపోతే వారి సంతానానికి ఏదైతే ఉంటుందో, వారసత్వంగా వస్తున్న ఆస్తి ఏదైతే ఉంటుందో దానిపైన ఎవరు మరణించినా, ఎవరు బ్రతికున్నా, పురుషునికి ఎలా అయితే ఆస్తి వారసత్వంగా సంక్రమిస్తుందో స్త్రీలకు కూడా సమాన వాటా వస్తుంది అని చెప్పేసి 2005 సెప్టెంబర్ 9న ఈ సవరణ చట్టం అమల్లోకి వచ్చినా కూడా అంతకు ముందు కూడా ఇది అమలవుతుంది. అంతకు ముందు జరిగిన అంశాలకు కూడా ఇది ఖచ్చితంగా అమలవుతుంది. ఇది రెట్రోస్పెక్టివ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదే ఈరోజు స్త్రీలకి వారసత్వంగా వస్తున్న ఆస్తి పైన హక్కును పురుషులతో సమానంగా కల్పించింది. సో ఇదొకటి 1956 హిందూ వారసత్వ చట్టము. సో 2005 సెప్టెంబర్ 9 నుండి వచ్చిన సవరణ చట్టము. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈరోజు చూడండి, మహిళలకి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అంశాలు పురుషులతో సమానంగా కేటాయించారు. ఎందుకు సమానంగా కేటాయిస్తారంటే, మన సంస్కృతి, మన చరిత్ర అలా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు వంటింటి కుందేలు అని చెప్పేసి స్త్రీల పైన చాలా వరకు కూడా కొన్ని ఆంక్షలు విధించారు, ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదని. సో ప్రభుత్వం ఏం చేసింది, వారు ఇంటి నుండి బయటికి వెళ్ళి విద్యా సంస్థలో చదివితే ఉద్యోగం ఇస్తాము, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తాము అంటే ఆటోమేటిక్గా స్కూలుకు పంపుతారు పేరెంట్స్ అని చెప్పేసి కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో చూడండి, రాజ్యాంగంలో పురుషులు స్త్రీలు సమానం అని చెప్పే కొన్ని నిబంధనలు, ఆర్టికల్ 14 అందరూ సమానమే, అండ్ ఆర్టికల్ 15 ఏదైతే ఉంటుందో ఇందులో చాలా ఉంటాయి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ వివక్షలు ఉండకూడదు. సో లింగ వివక్ష ఉండకూడదు, స్త్రీ అయినా పురుషుడైనా అందరికీ సమానమే, విద్యా సంస్థలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి ఆర్టికల్ 5 చెప్తుంది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్టికల్ 15(3) ఉంటుంది. సో ఆర్టికల్ 15(3) ఇది సవరణ ద్వారా వచ్చింది. ఆర్టికల్ 15(3) ఏం చెప్తుంది అంటే, స్త్రీలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించకూడదు. ఈ రోజు చూడండి, ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కానీ, తెలంగాణ ప్రభుత్వమే కానీ, భారత ప్రభుత్వమే కానివ్వండి, స్త్రీలనే ఉద్దేశిస్తూ కొన్ని పథకాలను తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్, తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ కిట్టే కానివ్వండి, స్త్రీలకు మరియు పిల్లలకి ఆర్టికల్ 15లో అదే ఉంటుంది, స్త్రీలకు, చిన్నారులకు, పిల్లలకి ప్రత్యేక సౌకర్యాలు వివక్షగా భావించకూడదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్ చేయూత అని ఆర్థిక ప్రోత్సాహకర పథకం తీసుకొస్తుంది. సో అలా స్త్రీలకు కేటాయిస్తున్నారు, మాకెందుకు ఇవ్వట్లేదు, సమానం అని చెప్పారు కదా అని చెప్పేసి ఎవరు కూడా
న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు. అందులోని ఇది ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ అనేది ఎవరైనా సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద, ఆర్టికల్ 226 కింద హైకోర్టుకు పోవచ్చు. కానీ ఆర్టికల్ 15(3)లో స్త్రీలకి కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు వివక్ష కాదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళని సమానంగా తీసుకురావాలి. సమానంగా తీసుకురావాలంటే వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎందుకంటే చరిత్రలో వాళ్ళు తొక్కబడ్డారు కాబట్టి వాళ్ళను సమానం తీసుకురావాలి. అందుకే చూడండి, చరిత్రలో ఎవరిపైనైతే ఆంక్షలు ఉండి ఎవరినైతే సమాన హక్కులకు దూరంగా పెట్టారో వారికి ఈరోజు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు వస్తాయి. అవి రిజర్వేషన్స్ కానివ్వండి, SC/ST రిజర్వేషన్స్ కానివ్వండి, విమెన్ రిజర్వేషన్ కానివ్వండి, ఏదైనా కూడా. సో అలా 15(3) అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 15 అండ్ ఆర్టికల్ 16 ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక సౌకర్యాలు అనేవి వాళ్ళకు వీళ్ళకని కాదు. ఆర్టికల్ 16 ఆధారంగా లింగ వివక్ష చూపించకూడదు ప్రభుత్వం కల్పించే ఉద్యోగ విషయంలో, అదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 23 స్త్రీలకి సంబంధించిందే. అండ్ ఆర్టికల్ 39A రైట్ టు లైవ్లీహుడ్ సమానంగా ఉండాలి. ఆర్టికల్ 39D మోస్ట్ ఇంపార్టెంట్ 39D సమాన పనికి సమాన వేతనం. ఈరోజు ఒక పని చేసినప్పుడు స్త్రీ ఒక పని చేసినా పురుషుడు అదే పని చేసినా బయట చూడండి ప్రైవేట్ సెక్టార్లో వేరియేషన్స్ ఉంటాయి. కానీ ప్రభుత్వం కల్పించే ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం కల్పించే ఉపాధి కానీ, ప్రభుత్వం కల్పించే పనిలో కానీ స్త్రీలకు పురుషులకి వేతనం చెల్లించే విషయంలో వివక్ష ఉండకూడదు అని చెప్తుంది ఆర్టికల్ 39. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం కూడా మీకు చాలా టైం పడుతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తుంది 39A లైవ్లీహుడ్ రైట్ టు ఈక్వల్ లైవ్లీహుడ్ అని చెప్పేసి అవి చెప్తాయి. బట్ 39D ఇంపార్టెంట్. ఈరోజు ఎందుకు అంటే చూడండి, ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగ నోటిఫికేషన్లో స్త్రీలకు పే స్కేల్ ఇది, పురుషులకు పే స్కేల్ ఇది అని అవ్వదు. ఒకటే నోటిఫికేషన్ అందులో ఇస్తుంది. వీరికి ప్రత్యేక ఈ SI నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, SI జాబ్కి సెలెక్ట్ అయిన వారికి ఇది పే స్కేల్ అని చెప్తుంది. అంతే తప్పితే స్త్రీలకు వేరే పే స్కేల్, పురుషులకు వేరే పే స్కేల్ ఇవ్వదు. సో ఈ రకంగా సమాన పనికి సమాన వేతనం ఉంటుంది. దీనికి సంబంధించి చట్టం కూడా చేసింది పార్లమెంట్. ఆదేశిక సూత్రాల్లో ఉన్న అంశం కాబట్టి పార్లమెంట్ చట్టం చేస్తేనే వస్తుంది. సమాన పనికి సమాన వేతన చట్టము 1976లో వచ్చింది. సో అలాగే ఈరోజు స్త్రీలకు పురుషులకి భారతదేశంలో ఏ ప్రభుత్వ ఉపాధి కార్యక్రమమైన ఉద్యోగమైనా సమానంగా రావాలి. జీతం రాకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. బట్ ఇది ఆదేశిక సూత్రాలు కాబట్టి అమలు చేయడం చేయకపోవడం అనేది మన రాజ్యం చేతిలో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్టికల్ 42. సో ఈరోజు మనం చెప్పబోయే సెకండ్ టాపిక్ కరెంట్ అఫైర్స్ దీనికి రిలేటెడ్. అందుకే మహిళలకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ చెప్పేసి వాటిని లింక్ చేస్తానని చెప్పాను. ఆర్టికల్ 42 ఏం చెప్తుంది అంటే స్త్రీలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాల గురించి చెప్తుంది. సో పని ప్రదేశాలలో కానివ్వండి, పని చేసే ప్రాంతాలలో స్త్రీలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వాలి పురుషులతో పోలిస్తే. ఈరోజు చూడండి, స్త్రీలు సృష్టి ధర్మం ఆధారంగా, ప్రకృతి ఆధారంగా చూడండి, ఒక మాతృత్వం అనేది స్త్రీకి మాత్రమే ఉంటుంది. జన్మనిచ్చే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం అనేది స్త్రీకి మాత్రమే ఉంటుంది. స్త్రీ మాత్రమే జన్మనిస్తుంది. అందుకోసమని ఆ జన్మనిచ్చే టైం ఏదైతే ఉంటుందో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మెటర్నిటీ టైం, మెటర్నిటీ లీవ్స్, ప్రసూతి సెలవులు అంటాము. గర్భం దాల్చిన ప్రభుత్వ ఉద్యోగ మహిళ కానీ, గర్భం దాల్చిన ప్రభుత్వ ఉపాధి కల్పిస్తున్న మహిళ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా పేడ్ లీవ్స్ కల్పించాలి. సో అలా ప్రసూతి సెలవుల చట్టం 1961 ఆధారంగా ఈరోజు ఆర్టికల్ 42 ఆధారంగా స్త్రీలకు ప్రసూతి సెలవులు కల్పిస్తున్నారు. ప్రభుత్వం చూడండి 6 నెలలు వేతనంతో కూడిన సెలవులు కల్పిస్తుంది. సో పురుషునికి ఎలాంటి సెలవులు ఎందుకంటే స్త్రీలకు ఒక జన్మనిచ్చే గొప్ప లక్షణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం అనేది ఉంటుంది. ఆర్టికల్ 42 ప్రసూతి సెలవుల చట్టం. సో ఆ రకంగా ఈరోజు ఆర్టికల్ 42 ఆధారంగా ఇది ఖచ్చితంగా రాజ్యం అమలు చేయాలి. ప్రభుత్వ రంగంలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రైవేట్ రంగంలో ఉండాలా ఉండకపోవాలా అనేది ప్రైవేట్ సంస్థల చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 12 కిందకి ప్రైవేట్ సంస్థలు రావు. కానీ ఈరోజు చూడండి, జొమాటో సంస్థ సెకండ్ టాపిక్ ఇది. ఈరోజు జొమాటో మీకు తెలుసు, డెలివరీ సంస్థ, ఆన్లైన్ మీకు డోర్ డెలివరీ ఇస్తారు. జొమాటోలో ఇటీవల మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ అఫైర్స్. జొమాటో ఏం చెప్పింది అంటే స్త్రీలకి పీరియడ్ లీవ్స్ ఇస్తానని చెప్పింది. పీరియడ్ లీవ్స్, ఋతు సెలవులు అంటారు, పీరియడ్ లీవ్స్. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఆధారంగా ప్రతి నెల కూడా స్త్రీలకి ఋతుచక్రంలో భాగంగా పీరియడ్ లీవ్స్ ఇస్తాము, 3 రోజులు లేదా 5 రోజులు అని చెప్పేసి జొమాటో ఒక ప్రైవేట్ సంస్థ స్త్రీలను ఉద్దేశిస్తూ మన భారతదేశ సంస్కృతిని కాపాడండి, స్త్రీలకి మనం ఇచ్చే గౌరవం అని చెప్పేసి జొమాటో ఇటీవల పీరియడ్ లీవ్స్ ప్రస్తావన తెచ్చింది. జొమాటో సంస్థ కింద పనిచేసిన మహిళలందరూ కూడా నెలలో ఋతు సెలవులు తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి చెప్పడానికి మొహమాట పడకండి. వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, మెయిలే కానివ్వండి, సోషల్ మీడియాలో ఏదో రకంగా సమాచారాన్ని పాస్ చేయండి, మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి. అందులోనూ పురుషులకు కూడా కొన్ని
గైడ్లైన్స్ ఇచ్చింది జొమాటో సంస్థ. ఏమనిందంటే ఒకవేళ ఋతు సెలవుల కోసం ఒక మహిళ అప్పీల్ చేస్తే దాన్ని నిరాకరించకండి, ఋతు సెలవులు ఈరోజు కంపెనీలో మ్యాండేటరీ అని ఒక ప్రైవేట్ సంస్థ కూడా చేస్తుంది. సో ఈ రకంగా ఆర్టికల్ 42 ప్రభుత్వ రంగంలో ఏం చేస్తుంది అంటే మెటర్నిటీ లీవ్స్ ఇస్తుంది ప్రతి మహిళకు కూడా, ప్రసూతి సెలవులు 1961 చట్టం ఆధారంగా. సో ఈ రకం స్త్రీల కోసం కొన్ని ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, మీకు ఆర్టికల్ 51 ప్రాథమిక విధుల్లో కూడా స్త్రీలను గౌరవించడం మన బాధ్యత అంటారు. ఆర్టికల్ 51A ఈ స్త్రీలను గౌరవించడం మన బాధ్యత, మన సంస్కృతి అని. అండ్ ఆర్టికల్ 243 D3 D4 పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్. అండ్ ఆర్టికల్ 243 T3 T4 మున్సిపాలిటీలో మహిళలకు రిజర్వేషన్స్. సో ఈరోజు చూడండి ఉద్యోగ అవకాశాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్స్ ఉంటాయి. ఇలా మహిళలకు కల్పించిన రిజర్వేషన్స్ వాటికి సంబంధించి అన్నీ చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ టాపిక్, ఈరోజు మహిళలకి సంబంధించి మహిళలను గుర్తిస్తూ ఇంకొక అంశం కూడా వార్తలు ఇచ్చింది. సో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ఏం లేదు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదర్ ప్రాంతంలో, దాదర్లో ఇటీవల ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలకమైన అంశాలను తీసుకొచ్చింది. అదేంటంటే ఇప్పటివరకు మీరు చూడండి కారు కానీ టూ వీలర్ కానీ నడిపితే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పైన ఇమేజెస్ ఇప్పటివరకు పురుషుని ఇమేజెస్ ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి ఒక ఫ్రాకెడ్ ఇమేజెస్, అంటే ఒక ఫ్రాక్ వేసుకున్న ఒక అమ్మాయి కానివ్వండి, సో మహిళలకి సంబంధించిన ట్రాఫిక్ చిహ్నాలను తీసుకొస్తూ భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాఫిక్ ఆధారిత అంశము ముంబై నిలిచింది. ముంబై ఆధ్వర్యంలో దాదర్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆ ట్రాఫిక్ రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఆరెంజ్ లైట్ ఉంటాయి కదా, వాటిపైన ఇమేజెస్, ఎగ్జాంపుల్ రెడ్ లైట్ పడితే ఆగడం అనే సింబల్ ఉంటుంది, అలా ఆగే సింబల్ ఎవరికి ఉంటుంది, మహిళ సింబల్ ఉంటుంది. సో గ్రీన్ లైట్ పడింది అనుకోండి మూవ్మెంట్ నడిచినట్టుగా సింబల్ ఉంటుంది, సో మహిళలకు సంబంధించి. అలా మహిళలని గుర్తిస్తూ ఈరోజు అన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చూడండి, ఖచ్చితంగా మహిళా ఆధారిత అంశాలు వస్తాయి. ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఇది కూడా. సో ఇటీవల ట్రాఫిక్ సిగ్నల్స్ పైన మహిళల చిహ్నాలను కేటాయించిన భారతదేశంలోని మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఇది, బృహత్ ముంబై కార్పొరేషన్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్. దాని ఆధ్వర్యంలోని దాదర్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని కూడా ఇప్పటి నుండి మహిళలకు సంబంధించి ఇమేజెస్ ఉంటాయి. చిన్న అమ్మాయిల బాలికలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఇమేజెస్ పెడతామని చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అఫైర్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వైఎస్ఆర్ చేయూత. సో వైఎస్ఆర్ చేయూత ఏవైతే ఉందో అక్క చెల్లెలకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది, అన్నదమ్ములకు ఇస్తామని ఏం చెప్పలేదు. సో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం కొన్ని అంశాలను చేస్తుంది. ఎగ్జాంపుల్ తెలంగాణలో కేసీఆర్ కిట్ మహిళలకి పిల్లలకి ఇస్తుంది. అంతే తప్పితే మాకు ఒక కిట్ ఇవ్వండి అని చెప్పేసి ఎవరు కూడా ప్రభుత్వాన్ని అడగడానికి లేదు పురుషులు, ఎందుకంటే వాళ్ళ కోసం ప్రత్యేక సౌకర్యాలు కేటాయించండి అని చెప్పారు. సో అందులో ఈరోజు మహిళల కోసం ఆర్థిక ప్రోత్సాహక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. వైఎస్ఆర్ చేయూత ఈరోజు జరగబోతుంది, ప్రారంభించబోతోంది. దాని కింద దాదాపు రాష్ట్రంలోని 23 లక్షల మంది మహిళలు, అక్క చెల్లెమ్మలకు రానున్న 4 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. సో ఈ రకంగా ఒక్కొక్క మహిళకు ఏటా 18,750 రూపాయలు ప్రభుత్వం నుండి ఇస్తుంది. అండ్ అలా 4 ఏళ్లలో ఒక్కొక్క మహిళ ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే 75,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని, సెల్ఫ్ రిలయన్స్గా ఉండే విధంగా ప్రభుత్వము ఈరోజు మహిళల కోసం వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. సో ఈ చార్ట్ చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1902 ఫిర్యాదుల కోసం కూడా కేటాయించబడింది. సో ఈ అంశం మీకు తెలిసే ఉంటుంది, బట్ ఈరోజు ప్రారంభమవుతుంది. అంతకుముందు మీకు ఈ వైఎస్ఆర్ చేయూత గురించి ఒక 1 మంత్ బ్యాక్ మీకు చెప్పాను డీటెయిల్స్ అన్ని కూడా. ఈరోజు ఇది అఫీషియల్గా ప్రారంభించబడుతుంది. ఈ టాపిక్ని కూడా నేను మహిళా అంశాల్లో కలిపాను, ఎందుకంటే మహిళల కోసం కేటాయించబడ్డ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. సో అలా ఎంత సంవత్సరానికి ఎంత ప్రభుత్వం నుండి ఎంతమంది బెనిఫిట్ అవుతారో, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టబోతోంది, ఇవి చూసుకోండి చాలు. సో అలా మహిళల కోసం చూడండి ప్రభుత్వాలు ప్రత్యేకంగా కొన్ని అంశాలు ప్రారంభిస్తాయి, ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు ఇస్తాయి. సో ఈ రకంగా ఈరోజు సుప్రీంకోర్టు కేసుతో ఇవన్నీ లింక్ చేశాను. అండ్ మహిళలకి సంబంధించి చట్టాలు చూసుకోండి. సో విడాకులు పొందిన మహిళ భర్త నుండి పొందే భృతి కానివ్వండి, సో దానికోసం ఒక చట్టం కానివ్వండి, సమాన పనికి సమాన వేతన చట్టం అని, మరియు దాంతోపాటు ఈరోజు 1956 హిందూ వారసత్వ చట్టము, హిందూ వివాహ చట్టము, ఇవన్నీ కూడా మహిళలకు ప్రత్యేకంగా కొన్ని అంశాలను ప్రస్తావించాయి. సో ఈ రకంగా ఈరోజు సుప్రీంకోర్టు వారసత్వంగా వస్తున్న ఆస్తి
ఎప్పటి నుండైనా 2005 కంటే ముందు కూడా ఉన్న అంశాలు కూడా వారికి కూడా వారసత్వంగా స్త్రీ పురుషులకు వారసత్వంగా వస్తున్న ఆస్తుల విషయంలో సమానంగా హక్కు ఉంటుంది అని హక్కు విషయంలో ప్రస్తావించింది. సో పాత చట్టం విషయంలో ఈరోజు సుప్రీంకోర్టుతో మళ్ళీ వార్తలు నిలిచింది. సో రెట్రోస్పెక్టివ్ అని చెప్పేసి వార్తలు నిలిచింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్ డిజేబిలిటీ, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. ఇటీవల కాలంలో మీరు చూడండి, డిజేబిలిటీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన అంశాలు నేను ఒక 20 days 1 month బ్యాక్ చెప్పాను. అదేంటంటే రిజర్వేషన్స్ అంటే ఏంటి, బెనిఫిట్స్ అంటే ఏంటి. సో సౌకర్యాలు, ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఏంటి, రిజర్వేషన్ డిఫరెన్స్ చేసుకుంటూ చెప్పాను. ఈ రోజున ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. ఎవరికి? యూపీఎస్సీకి కొన్ని అప్పీల్ పెట్టింది, ఎంక్వైరీ అడిగింది. ఏ విషయంలో అంటే ఇటీవల మనకి యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ వచ్చింది. మనకు తెలుసు 796 పోస్టులతో యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో చట్ట ప్రకారము రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులకి రిజర్వేషన్స్ అనేవి ఇచ్చే ఒక చట్టం ఉంది. ఆ చట్టం గుర్తుంచుకొని ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయి వార్తల్లో నిలిచేటివి. ఆ చట్టమే మనకి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ 2016 సెక్షన్ 34(1) ఏం చెప్తుంది అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ 2016 సెక్షన్ 34(1) దివ్యాంగులకి 4% రిజర్వేషన్లను ఉద్యోగ నోటిఫికేషన్లలో కల్పించాలి, 4%. సో ఈ రోజున చూడండి ఎగ్జాంపుల్, మనకి 796 పోస్టులు పడ్డాయి ఈసారి సివిల్స్ అన్నాను కదా. ఎవ్రీ ఇయర్ సివిల్స్ క్యాలెండర్ ఇయర్ నోటిఫికేషన్ చాలా మంది ప్రిపేర్ అవ్వండి. సివిల్స్కి మంచి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ఒక సంవత్సరం రాకపోయినా ఇంకో సంవత్సరం గట్టిగా చదివితే వస్తుంది. సో క్యాలెండర్ ఇయర్ ఆధారంగా వస్తున్న నోటిఫికేషన్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి. సో ఈ సంవత్సరం 796 పోస్టులు వచ్చినాయి. సో సెక్షన్ 34(1) రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ప్రకారం ఎంత కావాలి, ఇందులోకి వెళ్ళి 4% ఖచ్చితంగా డిజేబుల్డ్ పీపుల్కి రిజర్వ్ చేయాలి, వాళ్ళ కోసం మాత్రమే. అంటే ఎంత? ఆటోమేటిక్గా 4% ఆఫ్ 796 ఆటోమేటిక్గా 31.6 అరౌండ్ 32 పోస్టులు వస్తాయి. అంటే 32 పోస్టులు ఎవరికి రావాలి? కేవలం దివ్యాంగుల కోసం కేటాయించబడాలి. కానీ ఇటీవల యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో 24 పోస్టులు మాత్రమే దివ్యాంగులకు కేటాయించారు అని చెప్పేసి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో కొంతమంది వేసిన కేసు ఎవరేసారు ఆ కేసు అంటే సంభావన ట్రస్ట్. ఇది ఇంపార్టెంట్. సంభావన అంటే దివ్యాంగుల కోసం పోరాడే ఒక ఎన్జిఓ. సంభావన ట్రస్ట్ ఒక కేసు వేసింది. సో 32 పోస్టులు దివ్యాంగులకు కేటాయించాల్సింది కేవలం యూపీఎస్సీ 24 పోస్టులను మాత్రమే కేటాయించింది అని చెప్తే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అంటే యూపీఎస్సీకి ఒక లెటర్ రాసింది, దీనిపైన క్లారిటీ ఇవ్వండి. అలా వార్తలు నిలిచింది. సో ఇప్పటి వరకు యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ వచ్చింది, కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. సో అలా ఈ సివిల్స్ నోటిఫికేషన్ సంబంధించి 796 పోస్టుల పైన ఈ వివాదం అనేది ఒకటి ఇటీవల మళ్ళీ వార్తలు ఇచ్చింది. ఇది కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డిజేబిలిటీకి సంబంధించి రెగ్యులర్గా మనం చట్టాలు కూడా చూస్తున్నాం. వికలాంగులు, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ 1995. ఈ చట్టం ఒకటి గుర్తుంచుకోండి. ఇందాక చెప్పిన రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ 2016 సెక్షన్ 34(1) కూడా గుర్తుంచుకోండి. ఇదేంటి? వికలాంగులు సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది వికలాంగులకు సంబంధించి అంటే 1995. సో అలా వికలాంగులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఇటీవల మనకు ఇండోనేషియా ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఆ వాల్కనో మోస్ట్ ఇంపార్టెంట్. ఇండోనేషియాలో తరచూ ఏదో ఒక మౌంట్ సినాబంగ్. సో మౌంట్ సినాబంగ్ అనే ఒక అగ్నిపర్వతము యాక్టివ్ అయింది, మౌంట్ సినాబంగ్. సో యాక్టివ్ అయ్యేసేసి దాదాపు ఆ అగ్నిపర్వతం పేలడం ద్వారా పైనకు ఒక 20 కిలోమీటర్ల దూరం వరకు మొత్తం కూడా దుమ్ము మరియు మొత్తం కూడా ఒక అర్ధగంట సేపు చీకటి వాతావరణం నెలకొంది. సో అలా వాతావరణం ఆధారంగా ఇటీవల చూడండి ఏ అగ్నిపర్వతాలు పేలి వార్తలు నిలుస్తున్నాయి. అంతకుముందు మీకు చెప్పాను మౌంట్ మెరాపి అని. ఈ రోజున మౌంట్ సినాబంగ్ ఇండోనేషియా ప్రాంతంలోని సుమత్రా ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలో ఉన్న ఒక అగ్నిపర్వతం పేలి వార్తలు ఇచ్చింది. దాదాపు ఇది 400 సంవత్సరాలు ఇది ఇన్యాక్టివ్గా ఉంది అగ్నిపర్వతం, కానీ 2010 నుండి యాక్టివ్ అయింది. అండ్ 2016లో ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన తర్వాత
దాదాపు అప్పుడు 16 మంది అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగి చనిపోయారు. అండ్ చూడండి, అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగితే చాలా డేంజర్గా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా లావా ప్రవహిస్తుంది అండ్ హీట్కి చాలా మంది చచ్చిపోతారు. అండ్ దాని నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ పొగ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా చీకటిమయం అయిపోతుంది, మొత్తం కూడా కాలుష్యం అయిపోతుంది. సో అలా ఇటీవల అగ్నిపర్వతం ఇండోనేషియాలోని ఏ ప్రాంతంలో పేలింది అని అడుగుతారో అది మౌంట్ సినాబంగ్. సో ఆ మౌంట్ సినాబంగ్ పేలుడు ద్వారా ఈ రోజున ఒక అగ్నిపర్వతం వార్తలు నిలిచింది. అండ్ చూడండి, ఎక్కువగా అగ్నిపర్వతాలు ఎక్కడ ఉంటాయంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటాయి. ఇవన్నీ అగ్నిపర్వతాలే. సో ఈ ప్రాంతంలో అన్ని అగ్నిపర్వతాలే ఉంటాయి మొత్తం కూడా. సో ఇక్కడ మనకు ఈ ఇండోనేషియా ప్రాంతంలో ఇటీవల అగ్నిపర్వతం పేలి జరిగింది. సో అగ్నిపర్వతం పేలింది అంటే మ్యాప్లో గుర్తుకు రావాలి, ఈ ప్రాంతంలోనే ఉండి ఉంటుంది ఖచ్చితంగా అగ్నిపర్వతం, ఆ వాల్కనో అనేది. సో వాల్కనో లోపల ఉండేది ఏదైతే ఉంటుందో మ్యాగ్మా, పేలితే బయటకు వచ్చేది ఏదైతే ఉంటుందో మనకి లావా. సో ఈ రకంగా అత్యంత ఎక్కువ టెంపరేచర్, సో దాదాపు భూమి లోపల 800 to 1300 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా టెంపరేచర్ ఉండేసి అగ్నిపర్వతాలు ఒకేసారి చాలా ఏళ్ల పాటు ఇన్యాక్టివ్గానే ఉంటాయి. కానీ ఎప్పుడో ఒకసారి యాక్టివ్గా వస్తే, యాక్టివ్గా వచ్చినప్పుడు దాని విధ్వంసం భరించలేము. ఇటీవల ఇండోనేషియాలోని మౌంట్ సెనాబంగ్ అగ్నిపర్వతం పేలి వార్తలు నిలిచింది. సో అది ఈ ఏరియాలో ఉంటుంది. సో అలా వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలను చూడండి. ఎట్లా అడుగుతారు ఎగ్జామ్లో బిట్స్ అంటే, ఇటీవల అగ్నిపర్వతం బద్దలైంది ఇండోనేషియా ప్రాంతంలో మౌంట్ సినాబంగ్, దానికి సంబంధించిన అంశం కానివ్వండి, అది ఎక్కడ ఉందని. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గురించి అడుగుతారు. సో ఇది ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్. సో ఇందాక మనం ఇండోనేషియాకి సంబంధించిన ఒక అగ్నిపర్వతం ఎలా యాక్టివ్గా మారింది, ఏ రకంగా దాని యొక్క విస్ఫోటనం జరిగింది, సుమత్రా దీవుల్లో ఉండడం కానివ్వండి, మరి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దాని గురించి చూసాము. ఇప్పుడు ఈ టాపిక్ని దానికి సంబంధించి కాదు కానీ లింక్ చేసుకోండి, ఇండియాకి సంబంధించింది. ఇటీవల వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ ఆటోమేటిక్గా మనకు జాగ్రఫికల్ రీసెర్చ్ చేస్తుంది. ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతంలో ఎక్కువగా పరిశోధనలు చేసే సంస్థ మనకి వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ. ఈ సంస్థ ఇటీవల జియోథర్మల్ స్ప్రింగ్స్ పైన పరిశోధన చేస్తుంది. జియోథర్మల్ స్ప్రింగ్స్, అందులో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా ఉంటాయి, అవి ఏ రకంగా హీట్ జనరేట్ చేస్తున్నాయి, అవన్నీ కూడా. ఎవరైనా మీరు పర్యాటక ప్రాంతాలు విజిట్ చేసినట్టుంటే చూడండి, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గర్వాల్ రీజన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, లేకపోతే మీరు చూడండి ఉత్తరాఖండ్ ప్రాంతము, లేదా హిమాచల్ ప్రదేశ్ అండ్ హిమాలయ ప్రాంతాలు, లే లడఖ్ ఈ ప్రాంతాలకు వెళ్ళండి. వెళ్తే ఏముంటుందంటే భూమి లోపల చల్లని మొత్తం కొండ ప్రాంతాలు, మనకి హిమాలయ పర్వత ప్రాంతాలు, ఈ చల్లని కొండ ప్రాంతాల్లో భూమి నుండి హాట్ వాటర్స్ వస్తాయి, హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంటారు. సో చల్లని కొండల మధ్యలో హాట్ వాటర్ స్ప్రింగ్స్ భూమి నుండి వస్తూ ఉంటాయి, బుడగలుగా వస్తూ ఉంటాయి. చాలామంది కూడా వాటిని పర్యాటక ప్రాంతాలుగా చాలా ఆకర్షిస్తాయి. చాలామంది కూడా హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, లేదా లే లడఖ్ ప్రాంతాలకు వెళ్తే హాట్ వాటర్ స్ప్రింగ్స్ని చూస్తూ ఉంటారు, పైకి ఎగజెమ్ముతూ ఉంటాయి కూడా. సో అలాంటి వాటర్ స్ప్రింగ్స్ ఏంటంటే ప్రత్యేకంగా చల్లని ప్రాంతాల్లో వేడి నీళ్ళతో ఉంటాయి, చాలా ముట్టుకుంటే కాలేలా కూడా ఉంటాయి. కొంతమంది స్నానం చేస్తారు, ఎందుకంటే నమ్ముతారు చాలామంది కూడా అది హెల్త్కి మంచిదని, వ్యాధులు నయమవుతాయని నమ్ముతూ ఉంటారు. బట్ ఏదైనా కూడా ఇటీవల జియోథర్మల్ స్ప్రింగ్స్ విషయంలో వాడియా ఇన్స్టిట్యూట్, అందులో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కానివ్వండి వాటిపైన ఏ రకంగా ఉంటాయి, సో వాటికి సంబంధించి హీట్ ఎలా వస్తుంది, భూమి నుండి లోపలికి వెళ్ళి వచ్చే వాటికి ఏ రకంగా హీట్ జనరేట్ అవుతుందని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇందాక మీకు చెప్పాను అగ్నిపర్వతం ఏదైతే ఉంటుందో లోపల, భూమి లోపల మీరు చూడండి జాగ్రఫికల్గా మనం పైనుండి భూమి మట్టం నుండి లోపలికి పోతున్న కొద్ది తవ్వుతూ భూమి లోపలికి వెళితే హీట్ అనేది పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. సో చాలా లోపలికి ఉన్నామనుకోండి మొత్తం చెమటలు పడతాయి. అదే భూమి నుండి పైకి పోతూ ఉండండి, ఆల్టిట్యూడ్స్ పెరిగిన కొద్దీ చల్లని ప్రాంతాలు వస్తాయి. అందుకే భూమట్టానికి, సముద్ర మట్టానికి పైన ఉండే ఎత్తులో ఉండే ప్రాంతాలు చాలా పర్యాటక ప్రాంతాలు, ఊటీ లాంటివి, మరి హిల్ ఏరియాస్ ఉంటాయి. కొండ పైన చల్లగా ఉంటుంది, అదే భూమి లోపల వేడిగా ఉంటుంది. అలా భూమి లోపల 800 to 1300 డిగ్రీ సెల్సియస్ కూడా ఉంటుంది. సో అలా భూమి లోపల ఉండే మ్యాగ్మా కానివ్వండి, భూమి లోపల ఉండే టెంపరేచర్ ఆధారంగా కొన్ని ఫ్లేక్స్ ఉంటాయి మనకి. ఇదంతా కూడా మీకు ఇప్పుడు జియోమార్ఫాలజీస్ ఇవన్నీ అవసరం లేదు. బట్ ఈ హిమాలయ ప్రాంతాలే కానివ్వండి, లేదా వాల్కనో ప్రాంతాలు కానీ, భూమి లోపల మ్యాగ్మా కానీ, అత్యంత ఉష్ణం ఉన్న ద్రవాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఫ్లేక్స్ ద్వారా రాక్స్ ప్రాంతానికి రావడము, మరి భూమిలో ఉండే వాటర్ ఏదైతే ఉన్న భూగర్భ జలాలు వాటితో రియాక్ట్ అవ్వడము, వేడి తగలడము, అదంతా జరుగుతుంది. అలా హిమాలయ ప్రాంతాలకి పైకి వచ్చేసరికి వేడిగా మారుతాయి. సో దీనికి సంబంధించిన పరిశోధన విషయంలో ఇటీవల వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ వారు వార్తలు నిలిచారు. అండ్
వీలైతే చూడండి, హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉత్తర భారతదేశంలో అద్భుతంగా ఉంటాయి. లడఖ్ ప్రాంతంలో అద్భుతంగా ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, షిమ్లా దగ్గర ఉంటాయి ఒక రెండు, మరియు మనాలి ప్రాంతంలో ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో నిజంగానే చల్లగా చుట్టూ మనకు చలి పెడతా ఉంటుంది, కానీ ఆ వాటర్ ముట్టుకుంటే మాత్రం చాలా హీట్, మనకు హాట్ వాటర్ ఏవైతే ఉంటాయో అంతకంటే వేడిగా ఉంటాయి. సో అదొకటి చూడండి, పొగలుగా వస్తాయి హాట్ వాటర్ స్ప్రింగ్స్. సో అవి మరి ఈ జియోథర్మల్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇటీవల వాడియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నట్టుగా వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ వేస్ట్. ఎట్లాగో నేను ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అని ఇందాక చెప్పాను, అగ్నిపర్వతాలకు లింక్ చేస్తూ. ఈ రోజున ఈ వేస్ట్ అనేది ప్రపంచంలో చాలా పెద్ద సమస్య. కాలుష్యాలు రకరకాలుగా ఉంటాయి, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, అన్నీ కూడా మనం చూసే ఉంటాము చిన్నప్పటి నుండి, శబ్ద కాలుష్యము, నాయిస్ పొల్యూషన్ అని. కానీ రానున్న ప్రపంచంలో ఎక్కువగా లైట్ పొల్యూషను, స్పేస్ పొల్యూషను, ఈ వేస్ట్ పొల్యూషన్, ఇవే ప్రపంచాన్ని పట్టి పీడించే సమస్యలు. ముఖ్యంగా ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్. మీరు చూడండి, ఇప్పుడు మారుతున్న తరాల ఆధారంగా రకరకాల ఫోన్స్ వస్తున్నాయి, కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫోన్స్ వస్తున్నాయి. అలా మొదట్లో వచ్చిన ఫోన్స్ని మనం అడ్వాన్స్ ఫోన్ తీసుకున్నప్పుడు వీటి యొక్క భవితవ్యం ఏంటి, పారేస్తాం. సో అలా పాత టీవీలను పారేయడము, పాత కంప్యూటర్ డెస్క్టాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పారేయడము, మరియు ఈ వేస్ట్ అనేది, ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది పర్యావరణానికి పెద్ద సమస్య ఉంటుంది. అందులో ఉండే కెమికలే కానివ్వండి, సిలికానే కానివ్వండి, ఏదైనా కూడా. సో దాన్ని ట్యాకిల్ చేయడం, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద సమస్య. ఈ రోజున ఈ వేస్ట్ మేనేజ్మెంట్ దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్లో పట్నాగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుర్తుంచుకోండి, పట్నాగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకమైన బ్యాక్టీరియాలను కనుగొంటున్నారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొన్ని బ్యాక్టీరియాస్ చెడువే. ఎప్పుడైనా ప్యాథోజన్స్ ఏవైతే ఉంటాయో, వైరస్లు, బ్యాక్టీరియాలు, ప్రోటోజోల్స్, కొన్ని చాలా చెడువి ఉంటాయి, కానీ కొన్ని మనకు కావాల్సినవి కూడా ఉంటాయి, మంచి చేసేవి కూడా ఉంటాయి. సో పట్నాగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని డికంపోజ్ చేయడం అనేది ఈరోజు ప్రపంచానికి పెద్ద సమస్య. సో వాటిని సులభంగా డికంపోజ్ చేయడము, ఆ డికంపోజిషన్ ప్రక్రియలో ఎలాంటి కాలుష్యాలు వాతావరణంలో కలవకుండా ఒక మంచి బ్యాక్టీరియాలను కనుగొడుతున్నట్టుగా వార్తలు నిలిచారు. సో ఈ వేస్ట్ని డీకంపోజ్ చేసే కొత్త రకమైన బ్యాక్టీరియాలు విత్ ఇన్ 7 days ఎంతటి ఈ వేస్ట్, ఫోన్లే కానీ, టీవీలే కానీ, కంప్యూటర్లో కానీ, ఏదైనా కూడా ఈ వేస్ట్ ఉంటుందా, దానిపైన ఈ బ్యాక్టీరియాని ప్రయోగం చేస్తే విత్ ఇన్ 7 days డీకంపోజ్ చేస్తుంది. అండ్ దీని నుండి ఎలాంటి హానికర ఉద్గారాలు కూడా రావు అని చెప్పేసి ఇటీవల ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, పట్నాగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ వేస్ట్ని డీకంపోజ్ చేసే బ్యాక్టీరియాను కనుగొన్నట్టుగా వార్తల్లో ఎక్కారు. అండ్ ఇంతకుముందు కూడా చూడండి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చాలా రకాల అంశాలు మనకు నిలుస్తున్నాయి. లాస్ట్ 1 monthలో మీకు చెప్పాడు, బయోడైవర్సిటీ కానివ్వండి, రకరకాల అంశాలు, చిరుతపులుల సంరక్షణ కానివ్వండి, 2వ రాజధాని కానివ్వండి, మరియు ఇటీవల చెత్త నుండి ఉత్తరాఖండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వారు చెత్త నుండి కూడా 3 megawatల విద్యుత్ని కనిపెడుతున్నారు, చెత్త నుండి కూడా విద్యుత్ పొందుతున్నారు అని చెప్పేసి వార్తలు నిలిచింది. ఈ రోజున ఈ వేస్ట్ని కూడా డీకంపోజ్ చేసే అంశంలో ఉత్తరాఖండ్ మళ్ళీ వార్తలు నిలిచింది. సో ఉత్తరాఖండ్ సంబంధించి ఈ వేస్ట్ని డీకంపోజ్ చేసే బ్యాక్టీరియా పట్నాగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. సో ఇది రష్మోర్ మౌంటైన్, చాలామందికి తెలుసు, థియేటర్ మనకు సినిమాల్లో కానీ లేదా అక్కడక్కడ ఇమేజ్ చూస్తారు, రష్మోర్ మౌంటైన్ అంటారు, దీన్ని చూసే ఉంటారు, బట్ దీని పేరు చాలామంది తెలియకపోవచ్చు. రష్మోర్ మౌంటైన్ ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉంటుంది. ఇది ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే ఈసారి ఒక వార్తకి ఎక్కింది. రష్మోర్ మౌంటైన్ పైన అబ్రహాం లింకన్ ఇమేజ్ ఉంటుంది, తన స్కల్ప్చర్ ఉంటుంది, మరియు జెఫర్సన్ యొక్క స్కల్ప్చర్ ఉంటుంది, మరియు దాంతోపాటు రూజ్వెల్ట్ యొక్క స్కల్ప్చర్ ఉంటుంది, మరియు వాషింగ్టన్ యొక్క స్కల్ప్చర్ ఉంటుంది. 4 స్కల్ప్చర్స్ ఉంటాయి. ఈ 4 వాళ్ళందరూ ఎవరు, అమెరికాలో ప్రసిద్ధ వ్యక్తులు, అమెరికాకి అధ్యక్ష హోదాలో ఉన్నవారు. ఈ రోజున రష్మోర్ మౌంటైన్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఎందుకు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు కూడా నోరు సైలెంట్గా ఉండడు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరు అడిగారో తెలియదు కానీ ఇటీవల రష్మోర్ మౌంటైన్ పైన నా విగ్రహము రాదు అని చెప్పాడు. ఎప్పుడైనా మనసులో ఉన్నప్పుడే ఆలోచన బయటికి రాదు, అవును అని వస్తుంది ఆలోచన. సో రష్మోర్ మౌంటైన్ పైన నా యొక్క ఎలాంటి విగ్రహము రాదు అన్నారు. కానీ రాదు అంటే ఒక వార్త వచ్చింది అంటే ఆటోమేటిక్గా అంటే ట్రంప్కి ఒక ఆలోచన ఉందా, రష్మోర్ మౌంటైన్ పైన తనది కూడా ఒక ఫోటో లాగా ఒక స్కల్ప్చర్ని చెక్కించే అవకాశం ఉందా అని చెప్పేసి మళ్ళీ వార్తలు నిలిచింది రష్మోర్ మౌంటైన్. సో రష్మోర్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎక్కడ ఉన్నాయి అంటారు, రష్మోర్ హిల్స్, అవి ఎక్కడ ఉన్నాయంటే మనకు అమెరికాలో ఉన్నాయి. దానిపైన ఉన్న 4 పేర్లు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా వస్తాయి ఇందాక చెప్పినది. అండ్ నెక్స్ట్, ఈ రోజున రష్యా
సో రష్యా మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశానికి రష్యా సేవలు అద్భుతం. ఇప్పుడు కాదు, చరిత్ర కాలం నుండి కూడా ఏ దేశం భారతదేశానికి టైం మీద హ్యాండ్ ఇచ్చినా కూడా రష్యా ఎప్పటికీ భారతదేశానికి మంచి మిత్రుడు. సో ఎలాంటి పరిస్థితులు, ఈరోజు చైనా కూడా భారతదేశానికి కొన్ని విషయాలు దూరం ఉండడము, మనతో యుద్ధానికి దిగకపోవడం కారణం ఏంటంటే మన వెనుక రష్యా కూడా ఒక ప్రోత్సాహం ఉంటుంది ఎప్పటికైనా కూడా. సో అలాంటి రష్యా ఈరోజు ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్-19కి వ్యాక్సిన్ కనిపెట్టాము. ప్రపంచంలోనే కోవిడ్-19 వ్యాక్సిన్ని మొట్టమొదటిసారిగా రిజిస్టర్ చేసిన దేశంగా రష్యా అవతరించింది అని చెప్పేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు చెప్పారు. వ్లాదిమిర్ పుతిన్ గారి గురించి కూడా ఇటీవల చూసాం మనం. రాజ్యాంగం యొక్క సంస్కరణలో భాగంగా పుతిన్ రానున్న 2036 వరకు అధ్యక్షులుగా ఉంటారు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అలాంటి వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు, కీలక నేత, అద్భుతమైన నేత కూడా. సో వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు రష్యాకి సంబంధించి వ్యాక్సిన్ అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది. సో దీని లాంచ్ చేయడం ఆలస్యం లేదు. ప్రపంచ దేశాలు ఎప్పుడైనా కూడా వ్యాఖ్యానిస్తాయి, విమర్శిస్తాయి అండ్ సమర్థిస్తాయి కూడా. భారతదేశం ఏది చేయదు. ఏంటంటే కొన్ని సందర్భాలు విమర్శిస్తుంది, లేకపోతే కొన్ని సందర్భాలు సమర్థిస్తుంది. బట్ ఈరోజు బ్రిటన్, అమెరికా దేశాలు ఈ వ్యాక్సిన్ పైన కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాయి. కేవలం వితిన్ 2 monthsలో ఒక వ్యాక్సిన్ని ఎలా తయారు చేయగలిగారు? ఫస్ట్ క్వశ్చన్. అండ్ క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి మాకు అనుమానాలు ఉన్నాయి. కేవలం ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఏమని చెప్పాడు? ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్, ఫస్ట్ డోసు తన కూతురికి ఇచ్చాము. ఎగ్జాంపుల్, క్లినికల్ ట్రయల్స్ అయిపోయాక తను స్వతహాగా తన కూతురికి, 2 కుమార్తెలు ఒక కూతురికి వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. ఫస్ట్ డోస్ ఇచ్చినప్పుడు 100.4 degrees Celsius ఫీవర్ వచ్చింది అన్నారు. అండ్ సెకండ్ డోస్ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం టెంపరేచర్ వెళ్ళింది, నార్మల్ అయిపోయింది, శరీరం లోపల యాంటీబాడీస్ డెవలప్ అయ్యారని చెప్పారు. మీకు ఫస్ట్ నుండి చెప్తున్నాను యాంటీబాడీస్ అంటే ఏంటి, యాంటీజెన్స్ అంటే ఏంటి అని. సో ఒక వ్యాక్సిన్ మన శరీరంలోకి ప్రవేశపెడితే మన శరీరం లోపల ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇమ్యూనలాజికల్ మెమరీ అంటే రోగ నిరోధక శక్తి ఆధారంగా మన బాడీ లోపల కొన్ని యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ బయట నుండి వచ్చే ప్యాథోజన్స్ పైన అద్భుతంగా పోరాడే విధంగా ఒక మెమరీని క్రియేట్ చేసుకుంటాయి. అలాగే ఒక వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది. పోలియోకి మనకు వ్యాక్సిన్ ఉంది. పోలియో వ్యాక్సిన్లో ఇచ్చేది ఆ వైరసే, కాకపోతే మన శరీరంలో ప్రతి దేహకాలు రెడీ అవుతాయి, తయారవుతాయి. ఈ ప్రతి దేహకాలు మళ్ళీ ఒకసారి పూర్తి సామర్థ్యంతో ఉన్న ఒక వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అడ్డుకుంటాయి, దానిపైన విజయం సాధిస్తాయి. ఒకటే ప్రిన్సిపల్. యాంటీబాడీస్ బయట నుండి వచ్చిన ప్యాథోజన్ ఆర్ యాంటీజెన్ పైన విజయం సాధించాయనుకోండి, మన శరీరం బాగుంటుంది, రోగనిరోధక శక్తి పెరిగినట్టే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు వ్యాధి నయమవుతుంది. ఒకవేళ బయట నుండి వచ్చిన యాంటీజెన్ మన యాంటీబాడీస్ పైన విజయం సాధిస్తే మనమే ఓడిపోయినట్టు, చనిపోతాడు వ్యక్తి కూడా. సో వ్యాధి మరీ ముదిరిపోతుంది. సో ఈ రకంగా సో ఈ రోజున క్లినికల్ ట్రయల్స్ అని మీకు రోజు చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్, సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్, థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్, 3 క్లినికల్ ట్రయల్ చేస్తారు. ముందుగా మనుషుల పైన వేసే ముందు కొన్ని జంతువుల పైన కానివ్వండి అలా ఇలా చేస్తారు. సో ఈ రోజున ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్, థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్ కోసం ఆక్స్ఫర్డ్కి సంబంధించి ఒక వ్యాక్సిన్ విషయంలో భారతదేశంలోని సీరం ఇన్స్టిట్యూట్, పూణే ఆధారంగా పనిచేసే కంపెనీ మన దగ్గర డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు పొందింది అని చెప్పాను. సో 3 క్లినికల్ ట్రయల్స్ జరగాలి. సో ఇప్పుడు రష్యా కేవలం 2 క్లినికల్ ట్రయల్స్ చేసింది, 3వ క్లినికల్ ట్రయల్ తెలియదు. సో దీనిపైన పరిశోధన లేదు. దీనిపైన ఒకవేళ వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి, కాంట్రడిక్షన్స్ ఏముంటాయి అని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి అమెరికా, బ్రిటన్ ఈ రోజున వ్యాఖ్యానిస్తున్నాయి. మరి నిజమే, ఒక వ్యాక్సిన్ కానీ ఒక మెడిసిన్ కానీ శరీరంలో వేసినప్పుడు దానికి సంబంధించి అన్ని చూడాలి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూడాలి, క్రిటికాలిటీ చూడాలి, దానికి సంబంధించి మనకి కాంట్రడిక్షన్స్ ఏమేమి ఉంటాయి, లోపల శరీరంలో ఎలాంటి అంశాలు వస్తాయి. ఎప్పుడైనా ఒక అంశం ఈరోజు మెడిసిన్ వేసుకుంటే రేపే ఏం కాలేదు అనుకోకూడదు. దానికి సంబంధించిన బయో రెమెడియేషన్ ఏదైతే ఉంటుందో, బయో మ్యాగ్నిఫికేషన్ కానివ్వండి, దానికి సంబంధించి బయో రెసిడ్యూస్ అన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి. ఆ రెసిడ్యూస్ ఉన్నంత కాలం కూడా మనకి ఏదైనా ఉండొచ్చు అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ఆ రకంగా ఈ రోజున రష్యాకి సంబంధించి ఒక వ్యాక్సిన్ పైన ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సో ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే ఇంకొక వైపు బిలియన్ డోసెస్ కోసము దాదాపు 20 దేశాలు రష్యా వెంట పడుతున్నాయి, అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకుంటున్నాయి. ఇదొకటి కూడా. సో ఈ రష్యా తయారు చేసిన వ్యాక్సిన్కి వాళ్ళు పెట్టుకున్న పేరేంటంటే స్పుత్నిక్ వి. ఆ ఇన్స్టిట్యూట్ ఏది తయారు చేసింది అంటే మాస్కో ఆధారంగా పనిచేస్తున్న గమేలియా ఇన్స్టిట్యూట్. దీని గురించి మనం ఫస్టే చెప్పుకున్నాం. దాదాపు 1.5 month బ్యాక్ గమేలియా ఇన్స్టిట్యూట్ రష్యాలో వ్యాక్సిన్ పైన నిమగ్నమైందని, ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ బ్రిటన్ నుండి నిమగ్నమైందని చెప్పేసి మనం నేర్చుకుంటాం. సో గమేలియా ఇన్స్టిట్యూట్. సో దీనికి సంబంధించి చాలామంది నిపుణులు ఏమనుకుంటారంటే
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. ఏంటంటే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ రిపోర్టు మేము చూడలేదు. సో 2 క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన అధికారిక సమాచారం ఉంది. కానీ ఈరోజు రష్యా లాంచ్ చేసినట్టు ఫస్ట్ దేశంగా రిజిస్టర్ చేసుకుంది అని చెప్పేసి మాత్రం నేను నేర్చుకోవాలి. సో ఫస్ట్ వ్యాక్సిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్టర్డ్ బై రష్యా, అదొకటి గుర్తుంచుకోండి. సో తన సొంత కుమార్తెకే తను వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పేసి వార్తలు నిలిచారు. ఇదొకటి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ హ్యూమన్ ఏటీఎం. సో మనకి డోర్ డెలివరీ అనేది ప్రతి ఒక్కరు కూడా అలవాటైపోయారు. ఏది కూడా బయటికి వెళ్ళడము తెచ్చుకోవడము ఒకప్పటి అంశం అయిపోయింది. ఈరోజు ఏదున్నా కూడా ఆన్లైన్ బుక్ చేస్తున్నామా, డోర్ డెలివరీ వస్తుందా. ఆ డోర్ డెలివరీ కూడా ఏదైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటివి 2-3 రోజులు టైం పడితే ఓపిక అనేది నశించిపోతుంది. దానికి ఏమవుతుంది, ఫ్లిప్కార్ట్ క్విక్ అని చెప్పేసి ఇటీవల తొందరగా గంటన్నర లోపలే వచ్చే అంశం బెంగళూరులో నిలిచింది. అది కూడా మనం చూసాం. ఈ రోజున మనీ విషయంలో మనకి ఏం చేస్తాము, ఏటీఎంలోకి వెళ్ళి మనీ విత్డ్రా చేయడము అండ్ ఏటీఎం దగ్గర లైన్ ఉండడము, లేదా ఏటీఎంకి పోతే అక్కడ మనీ లేకపోవడము, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ అంటే మన భారతీయ పోస్టల్ వారు, ఇండియన్ పోస్టల్ సర్వీస్ వారు ఒక కొత్త అంశంతో ముందుకు వచ్చారు. అంటే పోస్ట్ డిపార్ట్మెంట్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఏంటంటే ఏ వ్యక్తికి కావాల్సిన మనీ అయినా కూడా డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తాం. ఎలా, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన బయో రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, బయోమెట్రిక్ ఇష్యూస్. బయోమెట్రిక్ అంటే ఏంటి, మనకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, స్కానింగ్ అని ఏమైనా ఉంటే బయోమెట్రిక్ ఎక్విప్మెంట్ ఒకటి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎగ్జాంపుల్ నాకు ఒక 10,000 రూపాయలు అండ్ మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 10,000 కంటే ఎక్కువ డోర్ డెలివరీ ఉండదు. 10,000 రూపాయల వరకు ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ నేను ఏటీఎం కార్డు తీసుకొని ఏటీఎంకి వెళ్ళలేను, ఏం చేస్తాను, పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేస్తాను, వారి ఇంటికి వస్తారు, వచ్చేసి ఏం చేస్తాడు, ఎంత క్యాష్ కావాలి, అప్ టు 10,000 అడుగుతారు. అడిగిన తర్వాత నాకు ఒక 5,000 కావాలి. ఓకే, మీ యొక్క బయోమెట్రిక్ డీటెయిల్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్కానింగ్ ఏదైతే ఉంటుందో దానికి మన ఫింగర్ ప్రింట్ కానీ మన ఏటీఎం కార్డు కానీ స్కాన్ చేస్తారు. చేసేసి మనకు కావాల్సిన అమౌంట్ని వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఈ రకంగా హ్యూమన్ ఏటీఎం, సో డోర్ డెలివరీ ఆఫ్ మనీ, సింపుల్గా చెప్పాలంటే ఈ అంశంతో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఇటీవల ముందుకు తీసుకొచ్చారు. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి పోస్ట్ ఇన్ఫో యాప్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. పోస్ట్ ఇన్ఫో యాప్, ఈ యాప్లో మొత్తం కూడా ప్రాసెస్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఎంత మనీ కావాలి, ఎవరు వస్తారు, ఏ రకంగా అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో హ్యూమన్ ఏటీఎం అనే అంశము ముఖ్యంగా చూడండి, కోవిడ్-19 లాక్డౌన్ కాలంలో ఇలాంటి అంశాలు ఆలోచనలోకి వచ్చాయి. బయటికి వెళ్ళలేని పరిస్థితి, డబ్బు కోసమైనా ఏదైనా కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కోవిడ్-19 పరిస్థితుల కాలంలో 60 years అండ్ అబోవ్ వాళ్ళు బయటికి వెళ్ళకండి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇటువంటి సమయంలో వారికి మంత్లీ రావాల్సిన పెన్షన్స్ కానివ్వండి ఏటీఎంలో పడుతూ ఉంటాయి, మనకు అకౌంట్లో పడుతూ ఉంటాయి, అవి డ్రా చేయడం సమస్య అవుతుంది. అండ్ లైన్ దగ్గర అవి ఇవి సమస్యలు ఉంటున్నాయి. సో అలా 60 years అండ్ అబోవ్ వారికి ఇది అద్భుతమైన అవకాశం. మరి దాంతోపాటు లాక్డౌన్ లాంటి టైం ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మనిషి ఇంటికే వచ్చేసేసి ఏటీఎం ద్వారా మనీ ఇస్తాడండి సింపుల్గా. సో తను మనీ ఇస్తాడు, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేస్తాడు ఏటీఎం ఆధారంగా వాళ్ళ దగ్గర ఉన్న బయోమెట్రిక్ మిషన్ ద్వారా. పోస్ట్ ఇన్ఫో అనే ఒక యాప్ కూడా ఇందుకోసం పోస్టల్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఇంకొక అంశం ఏంటంటే, భారతదేశంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆండ్రాయిడ్ పాకెట్ ఆండ్రాయిడ్ పిఓఎస్ అంటే తెలుసు మీకు, ఎటన్నా షాపింగ్ కానీ ఎటన్నా వెళ్ళినప్పుడు కార్డ్ని స్వైప్ చేయడము లేదా కార్డ్ని ఇన్సర్ట్ చేసేసి మనం క్యాష్ చేయడం చేస్తాము, లిక్విడ్ క్యాష్ ఇవ్వకుండా ఆన్లైన్ క్యాష్ చేస్తాము. అలా భారతదేశంలోనే మొట్టమొదటిసారి పేటిఎం ఆల్ ఇన్ వన్ పిఓఎస్ అనే విధానంలో ఒక ఆన్లైన్ విధానంలో మనీ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది. సో అలా ఇంట్రొడ్యూసింగ్ ఇండియాస్ ఫస్ట్ పోర్టబుల్ పాకెట్ ఆండ్రాయిడ్ డిజైన్ అంటే సింపుల్ ఏంటంటే మన మొబైల్ ఫోన్లోనే ఈ యాప్ వేసేసుకొని ఆటోమేటిక్గా పిఓఎస్ అంటే ఏంటంటే మనకు సింపుల్గా చెప్పాలంటే పేమెంట్ ఎట్ సర్వీస్. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే మనం ఏదైనా షాప్కి కానీ లేదా సూపర్ మార్కెట్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది, స్వైపింగ్ మిషన్, అది పిఓఎస్ మిషన్ అంటారు. సో అలా పనిచేసే విధంగా ఒక యాప్ తీసుకొచ్చారు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఆండ్రాయిడ్ బేస్డ్ ఒక పిఓఎస్ యాప్ తీసుకొచ్చింది ఎవరు అంటే పేటిఎం. ఇది ఒకటి కూడా, బట్ ఇది మిస్లేనియస్. ఇది ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా బ్యాంకింగ్లో అడుగుతారు, కాంపిటేటివ్ గ్రూప్ 1 సివిల్స్ లాంటి వాళ్ళు అడిగారు, బట్ హ్యూమన్ ఏటీఎం చెప్పాను కాబట్టి దానికి ఇది లింక్ చేశాను, ఎక్స్ట్రా పాయింట్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి, గుజరాత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, దేశంలోని ఏ రాష్ట్రమైనా కూడా ఖచ్చితంగా రైతులకు సంబంధించిన పథకాల గురించి రెగ్యులర్గా బిట్ అడుగుతున్నారు. రైతులకు సంబంధించి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటి,
రైతు బీమా పథకాలు ఏంటి, ఇటీవల ఏ రాష్ట్రంలో ఎలాంటి పథకాలు వచ్చినాయి, మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలను ప్రారంభిస్తోంది. సో రైతు ప్రోత్సాహక పథకాలను ఖచ్చితంగా చూడండి, అది ఏ రాష్ట్రమైనా సరే. దాని గురించి ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టి అడుగుతారు. ఇటీవల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు, మనం రెగ్యులర్గా నేర్చుకుంటున్నాం గుజరాత్ గురించి, ఇటీవల మాస్కులకి సంబంధించిన ఒక అంశం 1000 రూపాయల జరిమానా అని, మరి దాంతోపాటు గుజరాత్లో పారిశ్రామిక విధానం, కొత్త పారిశ్రామిక విధానం వచ్చిందని. సో అలాంటి గుజరాత్ రాష్ట్రంలో ఈ రోజున రైతులకు సంబంధించి ఒక ప్రోగ్రాం వార్తలు నిలిచింది, ఒక కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం. సో గుజరాత్లో అమలవుతున్న, దేశమంతా అమలవుతున్న ఒక పథకం తెలుసు మనకు, బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో రైతు బీమా పథకం, దీని స్థానంలో కేంద్రం కల్పిస్తున్న ఈ పథకం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా ఒక కార్యక్రమం తీసుకొచ్చింది, రైతులకి బీమా అవకాశాలు కల్పించే విధంగా ఆర్థిక ప్రోత్సాహకం విషయంలో. అదేంటంటే ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన. ఇటీవల ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన పేరిట రైతులకి బీమా కల్పిస్తున్న ఒక రాష్ట్ర పథకం ఏ రాష్ట్రంలో వార్తలు నిలిచింది అంటారు. సో ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన, రైతులకి బీమా కల్పించడం, ఇన్సూరెన్స్ కవరేజ్. మీరు సింపుల్గా చూడండి, రైతులు పండించిన పంట సకాలంలో చేతికి వస్తే అద్భుతమే, లాభపడతాడు, రైతు కూడా సంతోషంగా ఉంటాడు. కానీ పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు కానివ్వండి, ప్రకృతి విలయతాండం కానివ్వండి, ప్రకృతి ప్రభావం పంటపైన పడినా, లేదంటే ఇటీవల చూడండి ముఖ్యంగా వెస్టర్న్ ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో లోకస్ట్ దాడులు కానివ్వండి, అలా పంట పైన ఏదైనా నష్టం జరిగినప్పుడు రైతులకి బీమా అనేది ఇంపార్టెంట్. సో అలాంటి బీమా కల్పించడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 1800 కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్రంలోని 56 లక్షల మంది రైతులను బీమా కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది, ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన. సో ఈ రకంగా రాష్ట్రంలోని రైతులు 56 లక్షల మందికి బీమా కవరేజ్ అయ్యేటట్టు ఒక ప్రోత్సాహక పథకం అనేది, ఆర్థిక ప్రోత్సాహక పథకం అనేది ఈ రోజున వార్తలు నిలిచింది. అలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రైతు బీమా పథకాలు చూడండి, రైతు బంధు లాంటి పథకాలు చూడండి, ఛత్తీస్గఢే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, గుజరాతే కానివ్వండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్, ఈరోజు ఇంకో టాపిక్ ఏంటంటే అస్సాంకి సంబంధించి, మనం తరచూ అస్సాం రాష్ట్రానికి సంబంధించి కూడా వార్తలు చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అస్సాం రిలేటెడ్ ఇష్యూస్ ఈ మధ్యలో చర్చించిన ఎక్కువగా కూడా పర్యావరణ సంబంధిత అంశాలు ఉన్నాయి. నేషనల్ పార్క్సే కానివ్వండి, వరదలకు సంబంధించి కానివ్వండి, పంట విషయమే కానివ్వండి, ఇటీవల కొత్త వరి వంగడం గురించి నేర్చుకున్నాం, స్వర్ణ సవ్వాన్ అని. అలా ఆ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్కుల విషయంలో నేర్చుకున్నాము. సో రకరకాల అంశం, పర్యావరణ సంబంధిత అంశాలు నేర్చుకున్నాం, మేళాల గురించి నేర్చుకున్నాం, అంబుబాచి మేళా. సో అలాంటి అస్సాం రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వము అధికారికంగా ఒక వినూత్న కార్యక్రమం తీసుకుంటుంది. అదేంటంటే మీరు చూడండి, ప్రైవేట్ స్కూల్స్లో రేట్స్, పిల్లలకు తీసుకునే ఫీజులు అనేవి ఒక క్రమబద్ధీకరణ ఉండదు, ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళు కల్పించే సౌకర్యాల ఆధారంగా. సో ఈ రకంగా అస్సాం రాష్ట్రంలో ఉన్న నాన్ గవర్నమెంటల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్ ఏవైతే ఉంటాయో వారి అందరికీ కూడా ఫీజుల క్రమబద్ధీకరణ చేయడానికి ఒక నిపుణుల కమిటీని వేసి రాష్ట్రం అంతా కూడా ప్రైవేటు విద్యా సంస్థలో ఎలాంటి ఫీజులు వసూలు చేయాలి, ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయించడానికి మాజీ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఒక కమిటీలు వేస్తుంది. దానికి సంబంధించి ఒక రూల్స్ కూడా తీసుకొచ్చింది, రెగ్యులేషన్ ఆఫ్ ఫీజు రూల్స్ అని చెప్పేసి. సో అలా అస్సాం నాన్ గవర్నమెంటల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, ప్రభుత్వం కింద లేని విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నిటికీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసే విధంగా ఫీజుల విషయంలో ఒక అంశంతో ముందుకు వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి దేశమంతా కూడా జరగాలి. సో చాలా ప్రాంతాల్లో విద్య వ్యాపారంగా జరుగుతుంది. సో ఇలాంటి అంశాల్లో ఈ రోజున అస్సాం చర్య ప్రోత్సహించదగింది. ఎందుకంటే గవర్నమెంట్ కింద ఎలాగో గవర్నమెంట్ చూసుకుంటుంది, ఆటోమేటిక్గా ఉచితంగా ఇస్తుంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో క్రమబద్ధీకరణ లేదు, ఇష్టం ఉన్నట్టుగా ఫీజులు అవి ఇవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంది, కొన్ని లక్షల్లో కూడా ఉన్నాయి. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు అస్సాం విద్యా సంస్థలకు సంబంధించి నాన్ గవర్నమెంటల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విషయంలో ఫీజుల క్రమబద్ధీ కోసం ఒక రూల్స్ తీసుకొచ్చింది, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. ప్రభుత్వం తక్కువగా ఉండాలి కానీ పరిపాలన ఎక్కువగా ఉండాలి. సో ప్రభుత్వంలో మనుషులు ఎక్కువ అవసరం లేదు, కానీ ఆ ప్రభుత్వం నుండి ప్రజలకు సహాయము సదుపాయాలు ఎక్కువ వస్తే చాలు. ఆ ప్రిన్సిపల్ పైన కొన్ని మర్జింగ్స్ చేయడం కానివ్వండి, కొన్ని శాఖలను తీసేయడం కానివ్వండి, కొన్ని 2 సంస్థలు కలిపి ఒకటి చేయడం కానీ, ఎందుకంటే పరిపాలన మొత్తం కూడా ఒకే దగ్గర చేసేటట్టు, నియంత్రించేటట్టు. సో అలా ఇటీవల మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫెన్స్ విషయంలో కూడా 3 రంగాలను కలిపి ఏకం చేసేసి సిడిఎస్ సిస్టమ్ తీసుకొచ్చాం మనం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్, అన్నిటిపైన నియంత్రణ ఉండే విధంగా చూసుకోవాలి. సో అలా నియంత్రణ సంస్థలు కానీ కొన్ని సంస్థలను కట్ చేయడం, తీసి పారేసడం కానీ చేస్తున్నారు. అలా ఈ రోజున కాటన్ రిలేటెడ్ ఇష్యూ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు
ఒక అంశంతో తీసుకొచ్చారు. అదేంటంటే ఒక సంస్థను రద్దు చేశారు. ఆ సంస్థ ఏంటంటే కాటన్ అడ్వైజరీ బోర్డ్ అనే ఒక సంస్థను ప్రభుత్వం తొలగించబడింది. అండ్ కాటన్ రిలేటెడ్ సంస్థలన్నీ కూడా పరిశోధన సంస్థలు, దాదాపు 8 పరిశ్రమల సంస్థలు అన్నీ కూడా ఒకే నియంత్రణ సంస్థ కింద ఉండాలి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద. సో అన్ని చిన్న శాఖల అవసరం లేని శాఖల క్రమబద్ధీకరణ చేస్తుంది. సో టెక్స్టైల్ రంగంలో ఇటీవల ఏ శాఖ తొలగించబడింది అంటే కాటన్ అడ్వైజరీ బోర్డ్. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున జర్నలిజంలో మనకు కొన్ని అవార్డ్స్ చూస్తూ ఉంటాం, పులిట్జర్ అవార్డు అలాంటివి. ఇటీవల కాలంలో కూడా మనం 2-3 అవార్డ్స్ చర్చించుకున్నాం. ఈ రోజున ఒక అవార్డు మోస్ట్ ఇంపార్టెంట్, ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ప్రకటించిన అవార్డ్స్ 2019లో 2 వ్యక్తులకి వచ్చాయి భారతదేశంలో. సో ఆ 2 వ్యక్తులు ఏ రంగంలో వచ్చాయంటారు? జర్నలిజంలోనే కేటగిరీస్ ఉంటాయి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని అలా. ఈ రోజున నితిన్ సేతి అనే ఒక వ్యక్తికి మరియు శివ సహాయ్ సింగ్ అనే ఒక వ్యక్తికి జర్నలిజంలో అవార్డులు రావడం జరిగింది. నితిన్ సేతికేమో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోటాలో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2019 అవార్డు దక్కింది. సో ఈ సంవత్సరం 2019లో దక్కిన ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో నితిన్ సేతికి ఏ అవార్డు దక్కింది? ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆధారంగా దక్కింది. అండ్ శివ సహాయ్ సింగ్కి ఏ అవార్డు దక్కింది అంటారు? శివ సహాయ్ సింగ్ గారికి మనకు కేపీ నారాయణ కుమార్ మెమోరియల్ అవార్డు. కేపీ నారాయణ కుమార్ మెమోరియల్ అవార్డు కూడా ఇచ్చేది ఎవరు అంటే ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం. సో కేపీ నారాయణ అవార్డు మెమోరియల్ అవార్డు కానివ్వండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. కేపీ నారాయణ మెమోరియల్ అవార్డు ఏమో శివ సహాయ్కి వచ్చింది, అండ్ నితిన్ సేతికేమో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కింద వచ్చింది. ఈ 2 అవార్డులు గుర్తుంచుకోండి. మొత్తం కూడా ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం తమిళనాడు కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున వార్తలో నిలిచిన వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్, రాహత్ ఇందోరి. సో రాహత్ ఇందోరి గారు ఈ రోజున చనిపోయిన వ్యక్తి, మనకు వార్తలు నిలిచారు. రాహత్ ఇందోరి గారు, రాహత్ ఇందోరి ఎవరితను అంటారు? ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి రాహత్ ఇందోరి. ఏ రంగంలో సుప్రసిద్ధ వ్యక్తి అంటారు? ఉర్దూ కవి. ఇటీవల ఇందోర్లో చనిపోయాడు. తనకు హార్ట్ అటాక్ 2 times వచ్చింది ఆల్రెడీ. అండ్ న్యూమోనియా టైప్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. అండ్ ఇటీవల కరోనా కూడా తనకి సోకింది. ఎప్పుడైనా కరోనా ప్రభావం ఎలా ఉంటుందంటే మల్టిపుల్ డిసీజెస్ ఉన్నప్పుడు కరోనా ప్రభావం విపరీతంగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఒక బాధాకరణ ఘటన ఏంటంటే మాజీ రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు కూడా ఈ రోజు చాలా కఠిన పరిస్థితిలో ఉన్నారు, వెంటిలేటర్ పైన అని చెప్పేసి కూడా మీడియాస్లో వస్తున్నాయి, మనం చూస్తున్నాం. తన పరిస్థితి చాలా దారుణంగా ఉందంటే సింప్లీ ఏంటంటే వెంటిలేటర్ పైన ఉండడం అంటే ఏ వ్యక్తికైనా కూడా చాలా కష్టం. సో అలా ఈ రోజున మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహత్ ఇందోరి గారు వార్తలు నిలిచారు, ఉర్దూ కవి. ఈ రోజున చనిపోయిన వ్యక్తి. సో అతను ఉర్దూ రంగంలో చాలా వరకు కూడా కవితలు రాశాడు, చాలా మందికి కూడా తన అభిమానులు ఉన్నారు. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రాహత్ ఇందోరి. అండ్ నెక్స్ట్ దలై లామాకి సంబంధించిన ఒక పుస్తకం నవంబర్లో రిలీజ్ కాబోతోంది. నవంబర్లో దలై లామాకి సంబంధించిన ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా దలై లామా గారు ఇటీవల ప్రకటించారు. ఆ పుస్తకం మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇటీవల కాలంలో దలై లామాకి సంబంధించి ఇప్పుడు మనకు చైనాకి భారత్కి సంబంధించి చాలా ఘర్షణలు, కానీ దలై లామాకి సంబంధించి కూడా చైనాకి భారత్కి మధ్యలో చాలా వరకు కూడా కొన్ని ఘర్షణ వాతావరణం ఉన్నాయి. దలై లామాకి భారత్ ఆశ్రయం ఇస్తోందని, సో అటువంటి అంశాలు. సో ఈ దలై లామాకి సంబంధించి ఇటీవల రాసిన పుస్తకం ఏంటంటే అవర్ ఓన్లీ హోమ్, మన ఏకైక గృహం ఏంటి? ఏ క్లైమేట్ అప్పీల్ టు ద వరల్డ్, ఓన్లీ హోమ్ అనే ఒక పుస్తకాన్ని ఎవరు రాశారు ఇటీవల అంటారు? దలై లామా ఆధ్వర్యంలో రాసిన వ్యక్తి ఫ్రాన్స్ ఆల్ట్ గారు. ఫ్రాన్స్ ఆల్ట్ అనే ఒక వ్యక్తి రాశాడు. సో దలై లామా ఆధ్వర్యంలో ఉన్న ఈ పుస్తకాన్ని నవంబర్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇటీవల వార్త వచ్చింది. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది. సో ఖచ్చితంగా చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పుస్తకం దలై లామా అండ్ ఫ్రాన్స్ ఆల్ట్ రాసిన పుస్తకం అవర్ ఓన్లీ హోమ్, ఏ క్లైమేట్ అప్పీల్ టు ద వరల్డ్. ప్రపంచానికి పర్యావరణ విషయంలో ఒక అప్పీల్ చేస్తున్నట్టుగా పుస్తకాన్ని చెప్తోంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, నవంబర్లో రాబోతుంది. ఆ పుస్తకం వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తి బెలారస్కి 6వసారి అధ్యక్షుడిగా అయిన వ్యక్తి అలెగ్జాండర్ లుకాషెంకో ఇటీవల వార్తలు నిలిచాడు. ఎవరతను అంటారు? బెలారస్కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
కంటిన్యూ 6th టైంగా తన అధ్యక్ష పదవిలో ఉన్నాడు. సో అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బెలారస్ దేశానికి అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ ఏంటంటే తెలంగాణకి సంబంధించిన హితం. మనం రెగ్యులర్గా చూస్తున్నాము హితం యాప్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది అని. సో ఆ హితం యాప్ ఏదైతే ఉంటుందో కోవిడ్ పరిస్థితుల కాలంలో హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, హోమ్ ట్రీట్మెంట్ ఐసోలేషన్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి వైద్యపరమైన సదుపాయాలు, మెడికల్ ట్రీట్మెంట్, సింపుల్ చెప్పాలంటే టెలిమెడిసిన్ అనే కల్పించే ఒక యాప్. సో ఆ హితం యాప్ అద్భుతంగా పనిచేస్తోంది అని చెప్పేసి నీతి ఆయోగ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇటీవల తెలంగాణకి సంబంధించి ఇంట్లో ఉంటున్న వారు ఎవరైతే ఉంటుందో హోమ్ ఐసోలేషన్ లేదా హోమ్ క్వారంటైన్లో ఉంటున్న వారికి సంబంధించిన ఏ యాప్ విషయంలో నీతి ఆయోగ్ ప్రస్తావించిందంటే హితం యాప్ గురించి మనం 20 days 30 days చాలా రోజుల కింద నేర్చుకున్నాం. సో ఆ హితం యాప్కి సంబంధించి ఈ రోజున ఒక ప్రశంస దక్కింది. హితం యాప్ని నీతి ఆయోగ్ కూడా కితాబ్ ఇచ్చింది. ఏంటంటే దేశమంతా కూడా చాలా రాష్ట్రాలు ఇలాంటి ఒక యాప్ని తీసుకురండి అని చెప్పేసి హితం యాప్ గురించి ప్రస్తావన వచ్చింది. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ తెలంగాణకు సంబంధించి నిన్న క్లాస్లో మనం చూసాము తెలంగాణ సంబంధించి వి హబ్. సో రావుల దీప్తి రెడ్డి గారు సీఈఓగా ఉన్నారు వి హబ్, మరియు గిరిజన మంత్రిత్వ శాఖ సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా ఒక ఒప్పందం జరిగింది ఈ రెండు శాఖల మధ్యలో, వి హబ్కి మరియు తెలంగాణ గిరిజన శాఖకి. ఏంటంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను చేయడానికి, పారిశ్రామికంగా మహిళలకు చేయూతనివ్వడానికి వి హబ్ అనే ఒక కార్యక్రమం ఏర్పడింది. మనకు తెలుసు వి హబ్ సంస్థ. సో ఈ రోజున గిరిజనులకి సంబంధించి కూడా ఔత్సాహిక పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇవ్వాలి అని చెప్పేసి వి హబ్ అనేది నిన్న క్లాస్లో మనం చూసాము. సో ఆ వి హబ్ దాంతోపాటు ఈరోజు గిరిజనులకు సంబంధించి ఇంకొక అంశం వార్తల్లో నిలిచింది. అదేంటంటే ఇప్పటి వరకు తెలంగాణ గిరిజన శాఖ 1st క్లాస్ వరకు మాత్రమే గిరిజన ఆధారంగా ఉండే భాషల ఆధారంగా పుస్తకాన్ని రిలీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గోండు కానీ కోల్లాం కానివ్వండి. సో ఇలాంటి భాషలు, గిరిజన భాషల ఆధారంగా వస్తున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇకపైన 2nd క్లాస్ విద్యార్థులకి కూడా అవైలబుల్ చేస్తాము అన్నారు. అండ్ ఈ భాషలు ఏవైతే ఉన్నాయో లిపి మాత్రం తెలుగులోనే ఉంటుంది, భాష మాత్రం మనకి గోండు భాష కానీ కోల్లాం భాష కానివ్వండి ఇలాంటి భాషలు ఉంటాయి. సో గిరిజన భాషలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలను ఇకపైన 2nd క్లాస్ వరకు కూడా ఇస్తామని చెప్పేసి ఇటీవల తెలంగాణ గిరిజన శాఖ ప్రకటించడం జరిగింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. కొన్ని మిస్లేనియస్ అంశాలు రేపటి క్లాస్లో చూద్దాము. సో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మేకపాటి గౌతమ్ రెడ్డి చాలా మందికి తెలుసు, ఏపీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, సో ఇండస్ట్రీస్ మినిస్టర్ అంటారు. సో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొత్త ఇండస్ట్రీ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. పారిశ్రామిక విధానం 2020 నుండి 2023 వరకు అమల్లో ఉండే విధంగా ఒక పారిశ్రామిక విధానం. చూడండి, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త పరిశ్రమల విధానము, కొత్త ఐటీ పాలసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానం తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు పరిశ్రమలకు ఇవ్వాలనుకుంటుంది, ఎలాంటి అంశాలు, ఎలాంటి సబ్సిడీలు ఇవ్వాలనుకుంటుంది, ఏ రంగానికి ఎక్కువగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటుంది, అవన్నీ కూడా పారిశ్రామిక విధానంలో తెలుస్తాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ఆర్ AP1 పేరిట పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేశారు. ఆ లాంచ్ ఎవరి చేతుల మీద జరిగింది అంటే రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారి చేతి మీద. అండ్ APIIC చైర్మన్ రోజా గారు, ఎమ్మెల్యే గారు. ఎందుకంటే APIIC అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో టోటల్గా కూడా తన ఆధీనంలో ఉంటుంది. సో వీరి ఇద్దరు కూడా ఈ రోజున పారిశ్రామిక విధానాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు ఇచ్చారు. సో పారిశ్రామిక విధానంలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఎందుకంటే పారిశ్రామిక విధానం అనేది స్టూడెంట్స్కి ఏంటి అంటే ఏ రకమైన సబ్సిడీస్ ఇస్తారంటారు, అంతే తప్పితే పరిశ్రమలకు కావాల్సిన గైడ్లైన్స్ ఉంటాయి ఎక్కువ. మన కాంపిటేటివ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇస్తారంటే SC/STలకు ఖచ్చితంగా సబ్సిడీలు ఇస్తారు, SC/ST ఫర్మ్స్కి. అండ్ పారిశ్రామిక విధానం మైనారిటీలకి ఈసారి ఎక్కువగా సబ్సిడీలు ఇస్తామని చెప్పారు. మైనారిటీలను కూడా దృష్టిలో ఉంచుకుంటున్నారు. సో అండ్ సింగిల్ విండో సిస్టమ్ వచ్చే అవకాశాలు. సింగిల్ విండో అంటే పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులు ఒకే దగ్గర వచ్చే విధంగా. సో అలా పరిశ్రమలను ప్రోత్సహించే విధానంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడము మరియు పెట్టుబడులు పరిశ్రమల నుండి రావడానికి అనువైన సౌకర్యాల ఆకర్షక పథకాలు తీసుకొచ్చే ఉద్దేశంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చింది. అండ్ త్వరలోనే ఐటీ పాలసీ కూడా తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఇటీవల అండ్ ఇంకోటి ఇందాక మీకు గుజరాత్ చెప్పాను, గుజరాత్లో మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయల జరిమానా వేస్తారని చెప్పేసి. గుజరాత్లో కూడా జస్ట్ 2 days బ్యాక్
పారిశ్రామిక విధానాన్ని కొత్త ఇండస్ట్రీ పాలసీని తీసుకురావడం జరిగింది. అలా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రంగం. తెలంగాణ ప్రభుత్వం చూశారు, తెలంగాణ ఏర్పడినాక విత్ ఇన్ జూన్ మంత్లోనే పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, సో వాళ్ళకి ప్రోత్సాహకాలు చూపించాలి. మీకు సులభతర అనుమతులు ఇస్తామంటేనే వస్తారు. సో అలా సులభతర అనుమతులు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అన్ని రంగాలను ఆదుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తుంది. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ది బోస్టన్ గ్రూప్, టీబీజీ అంటే ది బోస్టన్ గ్రూప్, యుఎస్ బేస్డ్ సంస్థ, ది బోస్టన్ గ్రూప్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఏంటంటే ఒక ఐటీ ఫర్మ్ ఏర్పాటు చేస్తారు వైజాగ్లో. ఐటీ ఫర్మ్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తారు. దేని ఆధారంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యం ఇస్తూ ఈ రోజున చేస్తామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఎగ్జాంపుల్ తీసుకుంటే 2020ని కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. కృత్రిమ మేధ అనేది ఈరోజు ప్రతి ఒక్క అంశంలో కూడా మనం వింటున్నాం. సో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రోత్సాహం ఇచ్చేలా ఒక ఐటీ ఫర్మ్ని ఏర్పాటు చేస్తాము విశాఖపట్నంలో అని చెప్పేసి, వైజాగ్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ది బోస్టన్ గ్రూప్, యుఎస్ బేస్డ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. సో ఐటీ కంపెనీ ఒకటి రాబోతోంది వీళ్ళ ఆధ్వర్యంలో, ఈ సంయుక్తంగా అని చెప్పేసి వార్తలో నిలిచింది ఏపీకి సంబంధించి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇటీవల కొంచెం కాంట్రవర్సీ జరిగింది. సో మాజీ వ్యక్తి విషయంలో. అండ్ ఈ రోజున శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ అంటే సంస్థకు పెద్ద. సో సిఇఓగా ఈరోజు ఒక కొత్త వ్యక్తిని నియమిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు చేసింది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఏంటి మనకు తెలుసు, తిరుమల తిరుపతికి సంబంధించి లైవ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. భజన కార్యక్రమాలు కానివ్వండి, దేవునికి చేసే అలంకారాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి తిరుమలకి సంబంధించిన అన్ని అంశాలు, పూజలు, రకరకాల పూజలు అవన్నీ ఎక్స్క్లూజివ్గా తిరుమల తిరుపతికి సంబంధించిన అంశాలన్నింటినీ టెలికాస్ట్ చేసే ఒక ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఎస్విబిసి. ఈ సంస్థకి, ఈ ఛానల్కి ఇటీవల కొత్త వ్యక్తిగా నియమితులైన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ జి సురేష్ కుమార్ గారు. జి సురేష్ కుమార్ గారు ఇక పైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సిఇఓగా ఉంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, కొత్తగా నియమితులారు ఏపీ విషయంలో ఇంపార్టెంట్. ఇటీవల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సిఇఓగా ఎవరు నియమితులారు, యంగ్. సో డెప్యుటేషన్ పైన తనను నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే ఇటీవల మనం వీహబ్ విషయంలో ఒక అంశాన్ని నేర్చుకున్నాం. వీహబ్ విషయంలో నేను ఫోటో కూడా చూపించాను. వీహబ్ సిఇఓ రావుల దీప్తి రెడ్డి గారి పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అని. ఈ రోజున రావుల దీప్తి గారు చీఫ్గా ఉన్న సంస్థ వీహబ్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేయడం వీహబ్ యొక్క ప్రత్యేకత. ఇవన్నీ మనం చూస్తున్నాం. సో మహిళలతో పాటు ఈ రోజున గిరిజన మహిళలు ఎవరైతే ఉంటారో, మహిళల్లో గిరిజనులు కూడా ఉంటారు. చూడండి, ఇటీవల మనం ఆగస్టు 9 గిరిజనులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ డేని నేర్చుకున్నాం. ఈ రోజున గిరిజన మహిళలను కూడా, గిరిజన ఔత్సాహిక మహిళలను కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి గిరిజన ప్రాంతాల్లో అని చెప్పేసి ఈ రోజున వీహబ్ సంస్థకి మరియు రాష్ట్ర గిరిజన శాఖ రెండింటి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సో ఈ రకంగా సత్యవతి రాథోడ్ గారు, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గారు, సో ఈ గిరిజన మంత్రిత్వ శాఖకి మరియు వీహబ్కి మధ్యలో ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఎలాగూ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వీహబ్ అనేది ప్రోత్సాహకాలు ఇస్తుంది, కొత్త పరిశ్రమలు ప్రారంభించే విధంగా చేస్తుంది. సో అందులో పాటు ఇకపైన ప్రిఫరెన్స్ గిరిజన మహిళలకి కూడా కల్పించాలి. సో గిరిజన ప్రాంతాల్లో కూడా గిరిజన మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఒప్పందం జరిగింది. అండ్ గిరిజనులకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో గిరిజన భాషల్లోనే విడుదల చేస్తామని కూడా ఒక కీలక ప్రకటన రాష్ట్ర మంత్రి గారు చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వీహబ్ అండ్ గిరిజన మంత్రిత్వ శాఖ పరిధిలో జరిగిన ఒక ఒప్పందం. అండ్ నెక్స్ట్, సో యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, భారతదేశము రానున్న 2 సంవత్సరాల పాటు యుఎన్ఎస్సికి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైంది తాత్కాలిక సభ భారీ మెజారిటీతో. సో 180కి పైగా దేశాలు భారతదేశం యొక్క ఎన్నికకు మద్దతు ఇచ్చాయి. అలా ఐక్యరాజ్య సమితిలో మనకు తెలుసు శాశ్వత దేశాలు 5 ఉంటాయి.
భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు 5: యూకే, యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్. వాటితో పాటు 10 తాత్కాలిక దేశాలు. ప్రతి 2 ఏళ్ల పాటు జరుగుతాయి ఎన్నికలు. ఇటీవల జూన్ 15 ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల విధానము ఏ ఖండాల నుండి ఎన్ని వస్తాయి అవన్నీ కూడా చూడండి. మీకు జూన్ 17th, 18th వీడియోలో ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి అన్ని అంశాలు చెప్పాను. ఈ రోజున ఇక భారత్ 2021 నుండి ఐక్యరాజ్య సమితిలో తాత్కాలిక సభ్య దేశంగా భద్రతా మండలిలో ఉండబోతోంది 2 ఏళ్ల పాటు. అండ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా దృష్టిలో ఉంచుకొని ఎన్నిక జరగడం జరిగింది. మన కోసం ఆఫ్ఘనిస్తాన్ కూడా సాయం చేసింది, వారి పోటీలో నిలబడకుండా తప్పుకోవడం. సో ఇవన్నీ మనం చూసాం. ఈ రోజున ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2 ఏళ్ల పాటు భారత్ తన వాణి వినిపించడానికి, తన యొక్క మాటను వినిపించడానికి ప్రపంచ దేశాలలో ఎలాంటి జరుగుతున్నాయి, చుట్టుపక్కల దేశాలు చైనా చేస్తుంది ఏంటి, పాకిస్తాన్ చేస్తుంది ఏంటి, నేపాల్ చేస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా భద్రతా మండలిలో వారిని ఖచ్చితంగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక భద్రతా మండలికి మన ఐక్యరాజ్య సమితి 2 ఏళ్ల పాటు ఒక కౌన్సిలర్ని నియమించాలి. ఆ కౌన్సిలర్ రెగ్యులర్గా ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనకు సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చిస్తూ ఉంటాడు, ఆ వ్యవహారాలను చూస్తారని చెప్పేసి ఒక కౌన్సిలర్ని నియమించింది. ఆ కౌన్సిలర్ పేరే ప్రతీక్ మాథుర్ గారు. సో ప్రతీక్ మాథుర్ గారు ఈ రోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కౌన్సిలర్గా నియమితులయ్యారు. అంటే కౌన్సిలర్స్ అంటే ఏం లేదు, అక్కడ మన భారతదేశానికి సంబంధించి భద్రతా మండలిలో జరిగే సమావేశాలు భారత వ్యవహారాలను చర్చిస్తూ ఉంటాడు, వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి ఎవ్రీ మంత్ విదేశీ మంత్రిత్వ శాఖ, ఎవరు ప్రస్తుత విదేశీ మంత్రిత్వ శాఖ, సో జయశంకర్ గారు ప్రతి నెల కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించిన వ్యవహారాలను చూడబోతున్నారు అని చెప్పేసి కొన్ని కీలకమైన అంశాలను భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. అండ్ ఇప్పటి వరకు చూడండి, ఐక్యరాజ్య సమితి జాయింట్ సెక్రటరీ, న్యూయార్క్లో ఉన్న ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో జాయింట్ సెక్రటరీగా మనకు ఆర్ రవీంద్రన్ గారు చేస్తున్నారు. తనతో పాటు ఈ రోజున ప్రతీక్ మాథుర్ గారు ఎక్స్క్లూజివ్ యుఎన్ఎస్సి నాన్ పర్మనెంట్ మెంబర్గా భారతదేశం ఎన్నికైంది కాబట్టి తాత్కాలిక సభ్య దేశాల నుండి ఇక ఒక కౌన్సిలర్ రావాల్సి ఉంటుంది. భారతదేశం తరపున వార్తలు నిలిచిన వ్యక్తి ప్రతీక్ మాథుర్ గారు యుఎన్ఎస్సిలో ఈ రోజున భారత్ వాణిని వినిపించిపోతారు 2 సంవత్సరాల పాటు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ అనే పుస్తకం ఈ రోజున వార్తలో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు రాశారు అంటారు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. సో వెంకయ్య నాయుడు గారు చాలా మంచి నాలెడ్జబుల్ పర్సన్. మీరు చూడండి, తన యొక్క స్పీచెస్ కానివ్వండి, తన యొక్క ఇంటర్వ్యూలు కానివ్వండి, తన మాట విధానం కానివ్వండి, బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా మంచి మేధావి. సో వెంకయ్య నాయుడు గారు తన యొక్క ఉపరాష్ట్రపతి పదవి 3 సంవత్సరాలు ముగిసిన కారణంగా ఆ 3 సంవత్సరాల జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈరోజు సేకరించి దానికి సంబంధించి ఒక పుస్తకాన్ని రాశాడు. కనెక్టింగ్, కమ్యూనికేటింగ్ అండ్ చేంజింగ్ అనే ఒక పుస్తకంతో ఈ రోజున వార్తలు నిలిచారు. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే రక్షణ శాఖ మంత్రి. ఇటీవల రక్షణ శాఖ మంత్రి కూడా మనం చూస్తున్నాం తరచుగా, నిన్ననే చూస్తాం మనం డిఫెన్స్ ఆయుధాల విషయంలో. ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజున కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఈనాడు పేపర్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాసే సంపాదకీయాలు కూడా వస్తాయి, ఎడిటోరియల్స్ అద్భుతంగా రాస్తారు. సో అవన్నీ చూడండి, ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు రాసే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. సో అలా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. అండ్ ఈ ప్రోగ్రామ్తో పాటు ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేసింది భారత ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. మనకు తెలుసు, ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో ఖచ్చితంగా రాజ్యసభ చైర్మన్గా ఉంటారో. సో భారత ఉపరాష్ట్రపతి సంబంధించి ఈ రోజున 2 అంశాలు నేర్చుకున్నాం మనం. ఒకటేంటి, ఉపరాష్ట్రపతి గారు రాసిన ఒక పుస్తకం, ఆ పేరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా. తను చాలా పుస్తకాలు రాశాడు, ఈ పుస్తకం ఈ రోజున వార్తలు నిలిచింది, తన 3 ఏళ్ల ఉపరాష్ట్రపతి పదవిని జ్ఞాపకం చేసుకుంటూ. అండ్ రెండవ అంశం ఏంటంటే ఉపరాష్ట్రపతి ఈ పుస్తకాన్ని ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది అంటాడు. ఉపరాష్ట్రపతి గారు రాసిన పుస్తకం ఎవరి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది అంటే దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సో ఈ రకంగా ఉపరాష్ట్రపతి గారికి సంబంధించి ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. అండ్ రెండవ అంశం మోస్ట్ ఇంపార్టెంట్, ఉపరాష్ట్రపతి మనకు తెలుసు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. భారతదేశంలో ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో తను రాజ్యసభకి చైర్మన్గా ఉంటారు. రాజ్యసభ వ్యవహారాలన్నీ కూడా తను చీఫ్గా. సో అలా రాజ్యసభలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో రాజ్యసభ ఉద్యోగులకు సంబంధించి ఒక 40 క్వార్టర్స్, సింపుల్ చెప్పాలంటే వారు ఉండే నివాస ప్రాంతాలు, సో ఆ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ కూడా ఈ రోజున
దానికి సంబంధించి కూడా ఆవిష్కరించడం జరిగింది. సో రాజ్యసభ ఉద్యోగులకు సంబంధించి క్వార్టర్స్, భవన నిర్మాణ సముదాయాలన్నింటినీ కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఉపరాష్ట్రపతి గారికి సంబంధించి 2 అంశాలు, ఒకటి పుస్తకం రాశారు, ఆ పుస్తకం రిలీజ్ చేసిన ఎవరు, అండ్ రాజ్యసభ ఉద్యోగుల విషయానికి సంబంధించి క్వార్టర్స్ విషయంలో కూడా ఒకటి వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచింది, మనం ఇటీవల చూస్తున్నాం లెబనాన్ సంబంధించి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాప్ పాయింటింగ్ చూపించాను, లెబనాన్ ఎక్కడ ఉంటుంది అని. అమ్మోనియం నైట్రేట్కి సంబంధించి ఇటీవల భారీ పేలుడు జరిగింది, ప్రపంచ దృష్టిని మొత్తానికి ఒకేసారి భయపెట్టాలని చేసింది. సో అమ్మోనియం నైట్రేట్ సంబంధించి ఆ పేలుడు జరిగిన తర్వాత ఇటీవల భారత ప్రభుత్వం కూడా చూడండి మీరు, ఈ రోజున పేపర్లో వచ్చింది. సో అమ్మోనియం నైట్రేట్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలన్నింటి కూడా సురక్షిత ప్రాంతాలకి సరఫరా చేస్తున్నారు అమ్మోనియం నైట్రేట్ని అని చెప్పేసి. సో అలా అమ్మోనియం నైట్రేట్ సంబంధించి ఒక కాన్షియస్నెస్ అనేది ప్రపంచ దేశాల్లో వచ్చింది. సో ఈ రోజున లెబనాన్ సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే, లాస్ట్ 2 days బ్యాక్ లెబనాన్ ఏదైతే బాంబు పేలిందో, ఆ పేలిన తర్వాత లాస్ట్ 2 days బ్యాక్ లెబనాన్లో దేశ మంత్రి ఇటీవల ఆ బాంబు పేలుడుకు నైతిక బాధ్యత వహిస్తున్నాము అని చెప్పేసి ఒక మంత్రి రాజీనామాతో ప్రారంభమైంది, రాజీనామాల యొక్క ఆరంభం. సో అలా మొట్టమొదటి రాజీనామా చేశారు మాండల్ అబ్దెల్ సమద్ అనే మంత్రి రాజీనామా చేయడంతో ఇక ఆ దేశంలో కూడా ఆ బాంబు పేలడం ఏదైతే ఉందో, అమ్మోనియం నైట్రేట్ పేలుడు తర్వాత వెంటనే ప్రతిపక్షాలు మరియు దేశంలో ఉండే పౌరులు, మేధావులు అందరూ కూడా ప్రభుత్వాన్ని మొత్తం కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంత పెద్ద భారీ పేలుడికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి, ప్రభుత్వం సురక్షిత అంశాలు చూడలేదు, అసలు అమ్మోనియం నైట్రేట్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, అందుకే ఇంత భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతోంది అని చెప్పేసి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆటోమేటిక్గా అంత పెద్ద బాంబు పేలినప్పుడు, అంత పెద్ద అమ్మోనియం నైట్రేట్ విస్ఫోటనం జరిగినప్పుడు, అంత భారీ ప్రాణాలు పోయినప్పుడు ప్రభుత్వం చాలా సమయాల్లో నైతిక బాధ్యత వహిస్తుంది. ఈ రోజున ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విమర్శలను తట్టుకోకుండా ఆటోమేటిక్గా ఈ రోజున లెబనాన్ ప్రధానమంత్రి రాజీనామా చేశారు. హసన్ దయీబ్ లెబనాన్ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది. సో ఈ రోజున లెబనాన్కి సంబంధించి ప్రభుత్వమే కూలిపోయింది ఒక అమ్మోనియం నైట్రేట్ బాంబు ఆధారంగా. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మ్యాప్ పైన చూడండి, మారిటేనియా ఆఫ్రికా దేశం, ఆఫ్రికా దేశం ఈ రోజున వార్తల్లో నిలిచింది. ఆ మారిటేనియా దేశానికి ప్రధానిగా ఇటీవల నియమితులైన వ్యక్తి మహమ్మద్ ఔల్ద్ బిలాల్. మారిటేనియా ఆఫ్రికా దేశము, కొంచెం పూర్ నేషన్స్ ఇవన్నీ కూడా. ఆఫ్రికాలో చాలా వరకు పేద దేశాలు ఉంటాయి. సో ప్రపంచ పేద దేశాల్లో ఎక్కువ భాగం ఆఫ్రికాలోనే ఉంటాయి, పేద భాగాలన్నీ కూడా. సో ఈరోజు ఆఫ్రికాకి సంబంధించి మారిటేనియా చూడండి, ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్న ప్రాంతం మారిటేనియా. సో ఆ దేశానికి నూతన ప్రధానిగా ఇటీవల నియమితులైన వ్యక్తి మహమ్మద్ ఔల్ద్ బిలాల్ వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్. నియమితులు వస్తారు, ఎందుకంటే వార్తలు నిలుస్తున్న దేశ ప్రధానమంత్రులు లేదా అధ్యక్షులు. ఇటీవల శ్రీలంకకు సంబంధించి మనం నేర్చుకున్నాము, SLPPకి సంబంధించి. అండ్ నెక్స్ట్ సౌత్ అమెరికా దేశం పెరు మనకు తెలుసు. పెరుకి సంబంధించి ఈరోజు కొత్త ప్రధానిగా నియమితులైన వ్యక్తి మాజీ రక్షణ శాఖ మంత్రి, ఆ దేశంలో మాజీ రక్షణ శాఖ మంత్రిగా చేశారు. ఈ రోజున దేశ ప్రధానిగా నియమితులైన వ్యక్తి వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్. సో ఈ పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ ఒక 2 సార్లు చూడండి, వాల్టర్ మార్టోస్ రూయిజ్ ఏదో ఒకటి గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపట్టండి. ఒక 2 to 3 times చూడండి, ఆ దేశాన్ని చూడండి అట్లస్ మ్యాప్లో, చూసేసి ఆటోమేటిక్గా ఆ దేశానికి ఎవరు వచ్చారు ఇటీవల ప్రధానిగా, ఏమైనా జరిగినాయి, ఆ దేశంలో ఏమైనా అంశాలు జరుగుతున్నాయి, అవన్నీ ఒక దగ్గర రాసేసుకోండి, సరిపోతుంది. సో వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్ గారి ఈ రోజున పెరు దేశానికి ప్రధానిగా నియమితులవడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమలా. ఐ థింక్ చాలామంది WWE చూసే వాళ్ళు ఉంటారు మీలో కూడా. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్, ఒకప్పుడు వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఉండే ఎంటర్టైన్మెంట్ WWE అని చాలామంది కూడా అభిమాన నటులు ఉంటారు అందులో. సో జాన్ సెనా కానివ్వండి, ర్యాండీ ఆర్టన్ కానివ్వండి, సో ఇలా రకరకాలుగా రెజ్లింగ్, అండర్టేకర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో అలా రెజ్లింగ్లో చాలామందికి కూడా తెలిసిన వ్యక్తి కమలా. జేమ్స్ హర్రిస్ అసలు పేరు జేమ్స్ హర్రిస్. WWE ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ప్రత్యేకంగా కనబడితే తనకు అభిమానులు ఎక్కువగా ఉంటారు, అండర్టేకర్ లాంటి వ్యక్తి. సో ఇతడు కూడా కమలా ఎవరైతే ఉన్నారో జేమ్స్ హర్రిస్, ఇతను ఉగాండాకి సంబంధించిన వాడు. ఉగాండాకి సంబంధించిన ఒక రెజ్లర్. WWEలో చాలా ఏళ్ల పాటు ఉన్నాడు. హల్క్ గాన్ లాంటి వారు మరి అండర్టేకర్ లాంటి వారి పైన కూడా ఆడాడు ఇతను.
సో చాలా ఏళ్ల పాటు డబ్ల్యూడబ్ల్యూ కనబడ్డాడు. సో ఇలా కనబడతాడు అతను గెటప్ డబ్ల్యూడబ్ల్యూలో. సో ఒక డిఫరెంట్ గెటప్తో కనబడే వాళ్ళకు ప్రత్యేకత ఉంటుంది. సో ఈ రే మిస్టీరియో కానివ్వండి, ఇతను కానివ్వండి, అలా ఈ రోజున కమల అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. 1950లో జన్మించారు, 2020 వరకు బ్రతికారు, 70 years. సో కమల ఇటీవల చనిపోయిన వ్యక్తి. తన యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే జేమ్స్ హర్రిస్. ఉగాండా ప్రాంతానికి సంబంధించిన రెజ్లర్. డబ్ల్యూడబ్ల్యూలో చాలా ఏళ్ల పాటు ఆడాడు. తనకంటూ అభిమానులు ఉన్నారు. ప్రత్యేకత ఆధారంగా ఈ రోజున చనిపోయిన వ్యక్తుల్లో మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ అనంత పద్మనాభన్. అనంత పద్మనాభన్ అనగానే గుర్తు చేసుకోండి. ఎక్కువైనా అనంత పద్మనాభ దేవాలయము మనకి కేరళ. సో ఈ రోజున అనంత పద్మనాభంను ఐసీసీ ఎంపైర్స్ ప్యానల్లో ఎన్నిక కాబడ్డాడు. ఎంపైర్స్ ప్యానల్లో నియమితులయ్యాడు. సో ఈ ఐసీసీ ఎంపైర్ ప్యానల్స్ వేరు అండ్ ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్ వేరు. ఇటీవల ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్ అని చెప్పేసి మనం భారతదేశంలోనే 3వ వ్యక్తి అతి పిన్న వయస్సులో ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్కి నియమితులైన వ్యక్తి ఎవరు అన్నాను. 3వ వ్యక్తి భారతదేశం నుండి అతనే నితిన్ మీనన్ గారు. కేవలం 36 years ఏజ్లో ఎలైట్ ప్యానల్ ఆఫ్ ఎంపైర్స్ అంటే అంతర్జాతీయ మ్యాచెస్లో ఎంపైర్గా ఉంటాడు భారతదేశం. ఇప్పటివరకు 3 అయ్యారు అలా. అందులో అందరికంటే పిన్న వయస్కుడు. ఈ రోజున ఇతను కూడా ఎంపైరే, కానీ ఇతను మెయిన్ మ్యాచెస్ కాదు, జూనియర్స్ టీం ఉంటాయి కదా, అండర్-19 వరల్డ్ 20s కానివ్వండి, ఇంటర్నేషనల్ అండర్-19 మ్యాచెస్ సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానివ్వండి, ఏ మ్యాచెస్కి అయినా కూడా ఇక తను ప్రాతినిధ్యం వహిస్తాడు, ఎంపైర్గా వహిస్తాడు. అలా వార్తలు నిలిచిన వ్యక్తి. సో ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్.